నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ ప్రో. నేను మీ అమోఘ్ దేశపతి. దాదాపుగా గత 15 నుంచి 20 రోజులుగా భారతదేశం అంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం మనకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా న్యూస్ ఛానల్స్ ఏది ఓపెన్ చేసినా, న్యూస్ ఛానల్స్ కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, మనకు కనిపించేదంతా కూడా టెన్షన్ అటెన్షన్ గ్రాప్ చేసే విధంగా టెన్షన్ ఉంది. అయితే ఈ టెన్షన్ ఏంటి, దీని వెనకాల ఏం జరుగుతుంది, కేవలం ఈ 15 నుంచి 20 రోజుల ముచ్చటనేనా ఇది, లేకపోతే అంతకు ముందు నుంచే చేస్తున్నటువంటి ఏదైనా వ్యూహమా? ఇవన్నీ మనతో పాటు పూర్తిగా క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకి చాలా అంటే రిఫ్లెక్షన్కి చాలా ఆప్తులు అండ్ సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ గారు మనతో పాటు ఉన్నారు. సర్జీ నమస్తే. నమస్తే. దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భావన మొదలైంది. కొంతమంది భద్రతా వైఫల్యం గురించి కప్పిపుచ్చడానికి మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. ఆడవాళ్ల ముందు భర్తల్ని చంపడము, నువ్వు హిందువా కాదా అని అంటే పూర్తిగా రెచ్చగొట్టే ధోరణితో చేశారు. అసలు పాకిస్తాన్లో హిందువుల సంఖ్య తగ్గిపోయింది, 1% కన్నా తక్కువ ఉన్నారు. అయినా కూడాను హిందూ ద్వేషం ఉంది. బాయిలింగ్ పాయింట్కి రానివ్వకుండా నిత్యము భారతదేశాన్ని కొట్టడం, లీడింగ్ ఇండియా బై 1000 cuts. హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు తగలబెట్టి వచ్చాం. ఆ లోపల కరుగుతూ లోపల ఇదవడం వల్ల పాకిస్తాన్లో భూప్రకంపనలు వస్తున్నాయి. రిక్టర్ స్కేల్ మీద 4, 5. అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే కూడా ఆర్మీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. చిల్లరగుండా గట్టిగా లాగి లెంపగాయ కొడితే వాడు ఏం చేస్తాడంటే వాడు కొంచెం దూరం పరిగెత్తి ఆగి వెనక్కి తిరిగి తుమ్ ఏంటారో మేరే మామాకు లావుగా అంటాడు. మనం అటం బాంబు వెయ్యాలి లేకపోతే న్యూక్లియర్ బాంబు దాడి చేయాలి అంటే మనకు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది. పాకిస్తాన్ కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా మన దేశంలోనే ఉండిపోయారు. బహుశా భారత ప్రధానమంత్రుల్లో ఎవరు కూడా ఇంత స్పష్టంగా ఈ విషయం చెప్పలేదు. పాకిస్తాన్పై చర్చ జరిగితే కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద జరుగుతుందని అన్నారు. చైనాని అండ్ పాకిస్తాన్ని రెండింటిని నిలువరించేంత సత్తా భారత్కు ఉందా? భారత్ మాతాకి జై అని పాక్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ఆకుపచ్చ జెండాని తగలబెట్టి, చైనా అనుకూల బ్యాచ్ ఒకటి ఉంది ఈ దేశంలో, ప్రొఫెసర్ల రూపంలో, అర్బన్ నక్సల్స్ రూపంలో, జర్నలిస్టుల రూపంలో. డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచ అత్తగారు కదా, ఆయన నా ప్రమేయం లేకుండా ఇండియా ఈ రకంగా కొట్టేస్తుందా కంగారు పడుతున్నాడు. కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ మీద విజయం సాధించింది. మన దేశం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో భారతదేశముని దెబ్బ కొట్టగలిగే శక్తి ఏ దేశానికి లేదు, భారతీయుడికి మాత్రమే ఉంది. మిమ్మల్ని కలవడం చాలా రోజుల తర్వాత మళ్ళీ చాలా ఆనందంగా ఉంది. రిఫ్లెక్షన్ కాంక్లేవ్ తర్వాత ఇదే కలవడం. ఎస్ సార్. అండ్ ఆ రోజు కాంక్లేవ్లో కూడా చాలా బాగా జరిగింది మీ సెషన్. సార్, అయితే గత 15 to 20 days నుంచి పహల్గామ్ దాడి జరిగిన తర్వాత భారత రాజకీయాలు కావచ్చు అండ్ బార్డర్లో ఉన్నటువంటి విషయాలు కావచ్చు, ఎట్ ది సేమ్ టైం దేశం మొత్తం కూడా ఒక రకమైనటువంటి భావన మొదలైంది. అండ్ దీన్ని 2 రకాలుగా మాట్లాడుతున్నారు. కొంతమంది భద్రతా వైఫల్యం గురించి కప్పిపుచ్చడానికి మిగిలినవన్నీ మాట్లాడుతున్నారు. భద్రతా వైఫల్యం గురించి మాత్రం ఎక్కడ మాట్లాడట్లేదు. 26 మందిని చంపేశారు. చంపినప్పుడు అక్కడ మాట్లాడాల్సిన విషయం అది కదా, దాన్ని వదిలేసి పాకిస్తాన్ వాళ్ళు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడే సేమ్ టైం పాకిస్తాన్లో కూడా మన దేశ ప్రతిపక్షాలు మాట్లాడినటువంటి మాటలను వారు మీడియా ముఖంగా అందరికీ చూసారా, ఇండియాలోనే జరుగుతుంది కుట్ర మా పైన, వాళ్ళకి సరిగా లేదు, వాళ్ళను కప్పిపుచ్చుకోవడానికి, భద్రతా వైఫల్యాలు కప్పిపుచ్చుకోవడానికి మా పైన నిపం వేస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? వాస్తవానికి పహల్గాం సంఘటన అనేది ఒక సిమ్టమ్ మాత్రమే, వ్యాధి కాదు. వ్యాధి అనేది 1971 తర్వాత ప్రారంభమైంది. అంటే నిజంగా మనము ఈ చరిత్రని మనం తెలుసుకోవాలి, మనకి విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఉన్నట్లయితే మనం 1947లో పాకిస్తాన్, భారత్ 2 వేర్వేరు దేశాలుగా ఏర్పాటైనప్పుడు ఈ 2 దేశాల ఏర్పాటులో పునాది ఏంటంటే, భారతదేశము హిందువులు ముస్లింలు కలిసి జీవించవచ్చు, ఈ దేశంలో మతంతో సంబంధం లేకుండా మనమంతా ఒకటిగా ఉండొచ్చు అని భారతదేశం నమ్మింది. పాకిస్తాన్ కేవలం ముస్లింలే ఉండాలి, హిందువులు ముస్లింలు కలిసి జీవించలేరు అన్నటువంటి ద్విజాతి సిద్ధాంతం. హిందువులు వేరు, ముస్లింలు వేరు, ముస్లింలకి వేరే దేశం కావాలి అని అనుకున్నది.
అక్కడి నుంచి పాకిస్తాన్ మొదటి నుంచి కూడా భారత ద్వేషం ఆధారంగానే బ్రతికింది. అంటే పాకిస్తాన్ యొక్క ఊపిరి, పాకిస్తాన్కి నిలబట్టడానికి, ఒక దేశంగా ఒక సమాజంగా నిలబట్టడానికి కేవలం రెండే కారణాలు. ఒకటి భారత ద్వేషము, రెండవది హిందూ ద్వేషం. అసలు పాకిస్తాన్లో హిందువుల సంఖ్య తగ్గిపోయింది, 1% కన్నా తక్కువ ఉన్నారు. అయినా కూడాను హిందూ ద్వేషం ఉంది. పాకిస్తానీ సినిమాల్లో విలన్ ఎప్పుడు హిందువే, ఈరోజు కూడా. ఓకే, దేశంలో హిందువులు లేరు కానీ హిందువులే విలన్లు. అజిత్ దోవల్ మీద ఒక సినిమా తీశారు, అజిత్ డెవిల్ అని ఒక సినిమా తీశారు. సినిమాకి విలన్ అజిత్ దోవల్. అట్లాంటి సినిమా 2015-16 టైంలో తీశారు అన్నమాట. కాబట్టి భారత ద్వేషము, హిందూ ద్వేషము వాళ్ళ నరాన ఉంది. దాని ఆధారంగానే 1947, 1965, ఆ తర్వాత 1971 3 యుద్ధాలు అయినాయి. 1971 యుద్ధం తర్వాత పాకిస్తాన్కి ఒక విషయం అర్థమైంది. సో మన కథ 71 నుంచి మొదలవుతుంది. 71 యుద్ధంలో ఏమర్థమైందంటే కేవలం 14 రోజుల్లో మనం పాకిస్తాన్ని 2 ముక్కలు చేశాము. తూర్పు పాకిస్తాన్ని బంగ్లాదేశ్గా ఒక కొత్త దేశంగా సృష్టించగలిగాము. మిగిలిన పాకిస్తాన్ని కూడా యుద్ధంలో పచ్చడి చేశాం. 93,000 మంది సైనికులు సరెండర్ అయ్యారు. పాకిస్తానీ ఆర్మీ మొత్తము 93,000 పీపుల్ సరెండర్ అయ్యారు. బహుశా 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో సైనికులు సరెండర్ కావడం ఇదే. దాంతో పాకిస్తాన్ మనసులో ఒక ఆలోచన వచ్చింది. ముఖాముఖి యుద్ధంలో, పరంపరాగతమైన యుద్ధంలో వాళ్ళ సైన్యము మన సైన్యము ఎదురెదురుగా నిలబడి చేసేటటువంటి ఫైట్లో మనము నిలబడలేము, ఇండియాతో పోరాడలేము. ఈ జ్ఞానం వాళ్ళకి ఎప్పుడు వచ్చింది? 1971లో వచ్చింది. 71 నుంచి పాకిస్తాన్ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చేసింది. ఎందుకంటే భారతదేశంతో ముఖాముఖి యుద్ధంతో తలపడలేము కాబట్టి మనము ఎసిమెట్రిక్ వార్ఫేర్ చేద్దాం. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే వాళ్ళు బలవంతులు కాబట్టి వాళ్ళని అక్కడొక గిల్లుతాము, ఇక్కడ ఒకటి గిచ్చుతాము, అక్కడ కొంచెం ఒక దెబ్బ కొడతాము, ఇక్కడ కొంచెం ఒకటి చేసి మళ్ళీ వాడు రాగానే లేదు నువ్వు నేను దోస్తి అంటాము, వ్యాపారం చేసుకుందాము, మీ నీళ్లు మాకు కావాలి, మా దగ్గరున్న ముల్తానీ మిట్టి మీకు కావాలి, ఈ రకంగా మాట్లాడి దాన్ని సబ్ కన్వెన్షనల్ వార్ అంటారు. అంటే ఒక బాయిలింగ్ పాయింట్కి రానివ్వకుండా నిత్యము భారతదేశాన్ని కొట్టడము. పాకిస్తాన్ దీనికి ఒక పేరు పెట్టింది, బ్లీడింగ్ ఇండియా బై 1000 cuts. అంటే ఇండియాని ఒక ఘాట్ అక్కడ పెడతాం, ఒక ఘాట్ ఇక్కడ పెడతాం, ఒక ఘాట్ అక్కడ పెడతాం, ఒక ఘాట్ ఇక్కడ పెడతాం, ఇలా 1000 ఘాట్లు పెట్టి ఈ దేశము రక్తమోడి చనిపోయేలాగా. ఇంత పెద్ద దేశమైనప్పటికీ, ఇంత బలమైనటువంటి దేశమైనప్పటికీ ముఖాముఖి యుద్ధం లేకుండా అక్కడొక ఘాటు, ఇక్కడొక ఘాటు, ఇక్కడొక ఘాటు పెట్టినట్లయితే ఈ దేశము రక్తం ఓడి చనిపోతుంది అన్నటువంటి నమ్మకంతో బ్లీడింగ్ ఇండియా బై 1000 cuts. ఇది పాకిస్తాన్ యొక్క ఫార్ములా. ఈ ఫార్ములాలో భాగంగానే 87 ప్రాంతంలో వాళ్ళు ఖలిస్తానీ వేర్పాటువాదాన్ని స్టార్ట్ చేశారు. బహుశా 1978-79 నుంచి ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ చేశారు. 71 యుద్ధం తర్వాత 78లో ఖలిస్తానీ ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమ ఫలితంగా ఇందిరాగాంధీ 83-84లో చనిపోయారు. సరే, అది వేరే కథ. ఆ తరువాత మనము ఈ పంజాబ్లో ఖలిస్తానీ ఉద్యమంలో ఇరుక్కున్నటువంటి సమయంలో వాళ్ళు కశ్మీర్లో వేర్పాటువాదాన్ని పెంచి పోషించారు. వందలాది స్కూళ్ళు జమాతే ఇస్లామీ జమ్మూ కాశ్మీర్ ద్వారా పెట్టించటము, అందులో మతోన్మాదాన్ని నేర్పటము, అవన్నీ కూడా మద్రసాలు, వాటిల్లో భారత వ్యతిరేక ఇది చేయటము, తర్వాత అనేక మసీదుల ద్వారా మైకులో అనౌన్స్మెంట్ ఇవ్వడము, ఇట్లా మొత్తము భయోత్పాతం సృష్టించి 89-90 ప్రాంతానికి అసలు జమ్మూ కాశ్మీర్ భారత్లో ఉంటుందా వెళ్ళిపోతుందా అన్నటువంటి భయాన్ని సృష్టించారు. అక్కడి నుంచి మన దేశము మళ్ళీ కాశ్మీర్ని కాపాడుకుంటూ పాకిస్తాన్ని అదుపు చేస్తూ వచ్చింది. పాకిస్తాన్ ఏం చేస్తోందంటే ఆర్డిఎక్స్ని దేశంలో పంపడం ద్వారా లష్కర్-ఎ తోయబా, హిజ్బుల్ ముజాహిదీన్, జైషే మొహమ్మద్ వంటి సంస్థల, వేర్వేరు సంస్థలు, అన్ని సంస్థల తాడు పాకిస్తానీ ఆర్మీ చేతిలో ఉంటుంది. ఒకసారి ఈ తాడును దీన్ని వదులుతాడు, ఒకసారి దాన్ని వదులుతాడు, ఒకసారి దీన్ని వదులుతాడు, ఒకసారి రెండింటిని పనిచేయిస్తాడు. మొత్తం తోలుబొమ్మల ఆట పాకిస్తానీ ఆర్మీ, ఐఎస్ఐ ఆడిస్తూ వీళ్ళు మన దేశంలో బొంబాయి, హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోయంబత్తూరు, మీరు ఈ దేశంలో ఎక్కడ పడితే అక్కడ బాంబు దాడులు చేయించారు. 2014లో నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. 2014 తర్వాత ఈ దేశంలో ఉగ్రవాద దాడులు తగ్గినాయి. సో పాకిస్తాన్కి ఇప్పుడు
నెమ్మది నెమ్మదిగా ఏం చేస్తూ వచ్చిందంటే ఏదో ఒక రకంగా ఉగ్రవాదాన్ని పెంచాలి అన్నటువంటి ప్రయత్నం మొదలుపెట్టి Yes. అందులో భాగంగా మధ్యలో 2015లో ఉరి దాడి జరిగింది, పఠాన్ కోట్ దాడి జరిగింది. అంతకు 15లో పఠాన్ కోట్, 16లో ఉరి జరిగింది. ఈ రెండు దాడులు కూడా డైరెక్ట్గా మన ఆర్మీ కంటోన్మెంట్స్ మీద దాడి జరిగింది. Yes. అంటే మన రక్షణ స్థావరాల మీద దాడి జరిగాయి. ముఖ్యంగా పఠాన్ కోట్ బేస్లోకి అయితే వాళ్ళు లోపలికి ప్రవేశించారు. ఒక 8-9 గంటల పాటు వాళ్ళు ఉన్నారు. అంటే పాకిస్తాన్ ఏం చేస్తోందంటే కొద్దిగా షాక్ పెంచితే ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుంది, ఇంకొంచెం షాక్ పెంచితే ఇండియా ఎట్లా రియాక్ట్ అవుతుందని వాళ్ళు మన మీద చేసేటటువంటి చర్యలను అలా పెంచుతూ పోయారు. 2000 చివరికి ఉరి దాడులు జరిగిన తర్వాత భారతదేశము మన సైన్యము సరిహద్దు దాటి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఒక 20-25 కిలోమీటర్ల లోపల దాకా వెళ్ళి దాడి చేసి వాళ్ళ స్థావరాలని ధ్వంసం చేసి తిరిగి వచ్చింది సర్జికల్ స్ట్రైక్స్. సో వాళ్ళకి అర్థమైంది, ఓహో ఇండియా సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుంది. కాబట్టి ఒక 3-4 సంవత్సరాలు ఆగి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు పుల్వామా 2019లో సిఆర్పిఎఫ్ జవాన్ల మీద దాడి చేశారు. 40 మంది జవాన్లు చనిపోయారు. దాని తర్వాత భారతదేశము సర్జికల్ స్ట్రైక్స్ మాత్రమే సరిపోదు కాబట్టి మనము కూడా గతం కన్నా ఎక్కువ యాక్షన్ తీసుకోవాలని చెప్పి మనము పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ కాకుండా పాకిస్తాన్ యొక్క భూభాగంలో ఉన్నటువంటి బాలాకోట్ మీద దాడి చేసి వచ్చాము. బాలాకోట్ మీద దాడి చేసి వచ్చాము. సో పాకిస్తాన్కి అర్థమైంది ఏంటంటే మనము ఇంత కొడితే ఇండియా ఇక్కడికి వస్తుంది, మనము ఇక్కడికి వెళ్తే ఇండియా ఇక్కడికి వెళ్తుంది. సో ఆ తర్వాత 6 సంవత్సరాలు ఆగి 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక అటాక్ చేసి చూద్దామని వాళ్ళు పెహల్గాం దాడి చేశారు. కాబట్టి పెహల్గాం దాడిని అర్థం చేసుకోవాలన్నట్టయితే పాకిస్తాన్ మనల్ని టెస్ట్ చేస్తోంది. ఈ దెబ్బ కొడితే భారత్ ఏం చేయలేదు, ఇటువంటి దెబ్బలు ఇంకో 10 కొడదాం, ఈ ప్లాన్ పాకిస్తాన్ అనమాట. అంటే పాకిస్తాన్ ఏంటంటే మన యొక్క దీన్ని సైనిక భాషలో ఎస్కలేషన్ ల్యాడర్ అంటారు. అంటే వాడు ఒక ఈ స్టెప్ వేస్తే మనం ఈ స్టెప్ వేస్తాము, ఇక్కడ దాకా వెళ్తాము, ఇక్కడ దాకా వెళ్తాము, ఇక్కడ దాకా వెళ్ళిన తర్వాత యుద్ధాన్ని మనం ఆపుతాము. ఈ రకంగా మనము రకరకాలుగా ఆలోచిస్తాము. పెహల్గాంలో నిరపరాధులైనటువంటి 22 మంది టూరిస్టులను చంపారు. నిజం. అంతకు ముందు చేసిన దాడులకి పెహల్గాంకి తేడా చూడండి. అంతకు ముందు చేసిన దాడి సైన్యం మీద జరిగింది. సైన్యం మీద, సిఆర్పిఎఫ్ మీద, లేకపోతే మన ఆర్మీ మీద దాడి చేసే సాహసం తగ్గింది కాబట్టి పెహల్గాం మీద దాడి జరిగింది. పెహల్గాం దాడి దాన్ని మరీ లోతుల్లోకి వెళ్ళకపోతే అక్కడికి వెళ్ళాలంటే ఒక 10 కిలోమీటర్ల గుర్రం మీద వెళ్ళాలి. కాబట్టి మిలిటరీ జీప్స్ అవి ఇవి రాలేవు అక్కడికి. అటువంటి ప్లేస్ని ఎంచుకుని అక్కడ తీర్థయాత్రికులు యాత్రికులు టూరిస్టులు వచ్చారో వాళ్ళని ఆడవాళ్ల ముందు భర్తల్ని చంపడము, నువ్వు హిందువా కాదా అని అంటే పూర్తిగా రెచ్చగొట్టే ధోరణితో చేశారు. సో దానికి మనం జవాబుగా మనము పాకిస్తాన్లో ఉన్నటువంటి 9 ఉగ్రవాద శిబిరాల మీద దాడి చేశాం. ఎందుకంటే మనం దాడి చేస్తామని తెలిసి చాలా ఉగ్రవాద శిబిరాలు వాళ్ళు ఖాళీ చేశారు. ఓకే, చాలామంది అడుగుతూ ఉంటారు, 25 ఉగ్రవాద శిబిరాలు ఉంటే 9 ఎందుకు దాడి చేశారని అడుగుతారు. మిగతావి వాడు ఖాళీ చేసి ఉగ్రవాదుల్ని ప్రజల్లో కలిపేసేశారు. వాళ్ళు మీరు వెళ్ళండి రా మీ ఊరికి వెళ్ళిపోండి అట్లా అని. అప్పుడు ఒక్కొక్కడి ఇంటికి వెళ్ళి చంపడం కష్టం కాబట్టి అసలు ఇండియా దాడి చేయదు అనుకున్నటువంటి 9 ప్లేసెస్, అందులో 5 పాకాక్రమిత కాశ్మీర్లో ఉన్నాయి, 4 పాకిస్తాన్లో ఉన్నాయి. అందులో 2 ప్రధానమైనవి, ఒకటి మురీద్కే లష్కరే తోయిబా హెడ్ క్వార్టర్స్ పంజాబ్, పంజాబ్లో ఉంది, ఒకటి బహావల్పూర్, ఇది పాకిస్తాన్. ఇది సరిహద్దు నుంచి దాదాపు 100-150 కిలోమీటర్ల లోపల. అంత లోపలికి వెళ్ళి కొడతామని వాళ్ళు ఊహించలేదు. సో మన దేశం అది కొట్టి మనం కొట్టగలము అని చూపించింది. పాకిస్తాన్ అక్కడితో ఆగిపోయి ఉంటే గొడవ ఉండేది కాదు. పాకిస్తాన్ భారతదేశాన్ని టెస్ట్ చేయడం కోసం ఇండియా ఏ మేరకు వెళ్ళగలదు చూద్దామని డ్రోన్స్ దాడి చేశారు. నిజానికి వాళ్ళు 500-600 డ్రోన్స్ని మన మీద ప్రయోగించారు. వీటిలో చాలా డ్రోన్స్, సగానికి పైగా డ్రోన్స్ ఎక్స్ప్లోరేటరీ డ్రోన్స్, అంటే కేవలము ఫోటోలు తీయడం కోసము, అసలు ఇండియన్ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి, దాడి చేసేందుకు కాదనమాట. కానీ మనము వాటితో పాటు పేలోడ్, అంటే పేలుడు పదార్థము అమర్చినటువంటి డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డ్రోన్స్ని కూడా మనము మొత్తం కూల్చేసాం. దాని తర్వాత పాకిస్తాన్ విమానాలని, మిసైళ్ళని ప్రయోగించే ప్రయత్నం చేసింది. వాటిని కూడా మన డిఫెన్స్ సిస్టమ్ కొట్టేసింది. 2 రోజుల పాటు, అంటే మే 6, 7 2 రోజుల పాటు మనము 6న మనం అటాక్ చేసాము. 7, 8 2 రోజులు చూసిన తర్వాత పాకిస్తాన్కి బుద్ధి వచ్చినట్టుగా కనపడలేదు కాబట్టి మనం ఇంకా పాకిస్తాన్ మీద వాళ్ళ యొక్క రేడార్ సిస్టమ్స్, వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ధ్వంసం చేశాము. ఆ తర్వాత వాళ్ళ ఎయిర్ బేసెస్ ధ్వంసం చేశాం. 12 ఎయిర్ బేసెస్ని మనం ధ్వంసం చేశాం.
ఆ ఎయిర్ బేసెస్ని కూడా చాలా టెక్నికల్గా పిన్ పాయింటెడ్ యాక్యురసీతో మన మిసైళ్ళు ధ్వంసం చేసినాయి. ఈ దాడిలో పాకిస్తాన్కి చెందినటువంటి న్యూక్లియర్ అసెట్స్, పాకిస్తాన్ యొక్క న్యూక్లియర్ బాంబు, అవును, దాని కీ ఒక చోట ఉంటుంది, చగాయ్ హిల్స్లో కీ ఉంటుంది, దాని పేలుడు పదార్థం ఒక చోట ఉంటుంది, దాన్ని క్యారీ చేసే విమానాలు జాకోబాబాద్లో ఉంటాయి. ఈ పేలుడు పదార్థాన్ని ఒక గుహలో దాచారు. ఆ గుహ పేరు కిరాణా హిల్స్. ఈ కిరాణా దుకాణంలో ఇప్పుడు మనం హనుమంతుడు లంకను తగలబెట్టినట్టు తగలబెట్టి వచ్చాం. దాంతో ఆ మెటీరియల్ ఏదైతే ఉందో అది ఆ లోపల కరుగుతూ లోపల ఇదవడం వల్ల పాకిస్తాన్లో భూప్రకంపనలు వస్తున్నాయి. రిక్టర్ స్కేల్ మీద 4, 5 ఈ రేంజ్ వస్తున్నాయి అన్నమాట. సో బాంబు పేలడం లేదు, వాళ్ళు బాంబు పేల్చడం కోసము వేర్వేరుగా ఉంచిన ఫిసైల్ మెటీరియల్ ఏదైతుందో అది దాని యొక్క మెల్ట్ డౌన్ జరుగుతున్నది. సైంటిఫిక్ పదం కాదు మెల్ట్ డౌన్ అనేది, అది కరగడమో లేకపోతే అది భూమిలోకి వెళ్ళడమో జరుగుతోంది. దీనివల్ల ఏంటంటే రేడియేషన్ లీక్ జరుగుతోంది. ఆ రేడియేషన్ లీక్తో పాకిస్తాన్ సాగిలపడింది. అమ్మ ఇండియా ఇక్కడ దాకా రాగలదా అన్నది వాళ్ళకి అర్థం. కాబట్టి మొత్తం ఈ ఇన్సిడెంట్ని మనం చూస్తే 1947 నుంచి భారత ద్వేషము, హిందూ ద్వేషం ఉంది. 1971 నుంచి ఎసిమెట్రిక్ వార్ఫేర్ ఉంది. 2014లో మోదీ వచ్చినప్పటి నుంచి అసలు మోదీ ఎంత దూరం వెళ్ళగలడు, మోదీ మన యాక్షన్కి రియాక్షన్ ఉంటుందన్నది పాకిస్తాన్కి అర్థమైంది. రియాక్షన్ ఎంత ఉంటుందన్న విషయంలో పాకిస్తాన్ ఒక లెక్క వేసుకోవడం కోసము ఈ దాడికి పాల్పడింది. ఈ దాడికి పాల్పడిన తర్వాత మనము వాళ్ళ పరమాణు అసెట్స్ మీద కూడా దాడి చేయడానికి, అంటే దాని యొక్క ఎంట్రీ పాయింట్ కిరాణా హిల్స్లో ఎంట్రీ పాయింట్ దాకా మనం దాడి చేశాము. వాళ్ళ యొక్క ఎయిర్ ఫోర్స్ విమానాలు ఎగరలేని పరిస్థితికి వచ్చాం. 11-12 ఎయిర్ బేసులు ధ్వంసమయ్యాయి. వాళ్ళ రెడార్ సిస్టమ్ పూర్తిగా ధ్వంసమైంది. ఇది మొత్తానికి మొన్న జరిగినటువంటిది. ఇంత మటుకు వచ్చి అది ఆగింది, పాకిస్తాన్ చేతులు ఎత్తేసింది. ఎందుకంటే దీనికన్నా ముందు పైకి వెళ్ళడానికి వాళ్ళ దగ్గర ఒకటే ఆయుధం, అది పరమాణు బాంబు. పరమాణు బాంబుకు సంబంధించినటువంటి స్థావరాలపైనే దాడి జరిగింది. కాబట్టి వాళ్ళ దగ్గర నెక్స్ట్ స్టెప్ లేదు. చదరంగం ఆటలో చెక్మేట్ అయిపోయింది పాకిస్తాన్. దాంతో పాకిస్తాన్ చేతులెత్తి అమెరికాని, చైనాని, మిగతా దేశాలని అభ్యర్థించటము, వాళ్ళు ముందు భారతదేశంతో యుద్ధ విరమణ చేయమని, కాల్పులు ఆపమని చెప్పడం, ఆ రకంగా కాల్పులు ఆపటము 11వ తారీఖు బహుశా కాల్పులు ఆపేసేశారు. ఇంకా అప్పటి నుంచి మన 2 దేశాల డీజీఎంఓలు మాట్లాడుకున్న తర్వాత పాకిస్తాన్ కాల్పులు జరపడం లేదు, మనము కాల్పులు జరపడం లేదు. ఇక్కడికి వచ్చి మన కథ ఆగింది. అయితే ఇక్కడితో ఎండ్ కాదు. అదే సార్, ఆగింది అనుకోవచ్చు అని అంటున్నాను నేను, మిమ్మల్ని అడగబోతున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, అంటే కాల్పుల విరమణ తర్వాత కూడా కవ్విస్తా ఉన్నారు పాకిస్తాన్ నుంచి అని చెప్పేసి ఒకటి అంటున్నారు. అండ్ అంటే పాక్ విషయానికి వచ్చేసరికి సార్, చాలా సందర్భాల్లో అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కంటే కూడా ఆర్మీకి ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఆర్మీ చెప్పినట్టుగా గవర్నమెంట్ నడవాలి, గవర్నమెంట్ చెప్పినట్టుగా ఆర్మీ నడవదు అని చెప్పేసి చాలా వార్తల్లో వింటా ఉంటాం. అయితే ఇప్పటి పరిస్థితి ఏంటి? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, అక్కడ బలూచిస్తాన్ అనేది ఒక స్వతంత్ర దేశంగా మమ్మల్ని గుర్తించండి అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. అండ్ బలూచిస్తాన్ కేంద్రంగా భారత్ ఏమైనా పావులు కదుపుతుంది అనుకోవచ్చు మనం? బలూచిస్తాన్ ప్రశ్నని మనం తర్వాత తీసుకుందాము. ముందు మనము పాకిస్తాన్కి సంబంధించి ఇప్పటికీ కూడా యుద్ధ విరమణ లేకపోతే కాల్పుల విరమణ తరువాత కూడా పాకిస్తాన్ దాడులు చేస్తోంది, అప్పుడప్పుడు డ్రోన్స్ పంపిస్తోంది, ఇదేమిటి అని అడుగుతున్నారు కదండి. ఇదేంటంటే జనరల్గా మనం హైదరాబాద్ పాత బస్తీలో ఈ ఇద్దరు చిల్లర గుండాల మధ్య గొడవ జరుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో తెలుసునండి. ఆ చిల్లర గుండా గట్టిగా లాగి లెంపకాయ కొడితే వాడు ఏం చేస్తాడంటే, వాడు కొంచెం దూరం పరిగెత్తి ఆగి వెనక్కి తిరిగి మై కోను తుమ్కో పతా, మేరే పీచే కోనే తుమ్కో పతా అంటాడు వాడు. అన్న తర్వాత తుమ్ యహీ ఠహరో మై మేరే మామాకు లావుంగా అంటాడు వాడు. అంటే వాడు దెబ్బ తిన్నాడు, వాడికి తెలుసు వాడు నిలబడలేడని తెలుసు, వాడికి దెబ్బ తగులుతుంది అని తెలుసును. ఇండియా మళ్ళీ కొడితే మళ్ళీ దెబ్బని తెలుసు, కానీ పారిపోయేవాడు కూడా తూ యహీ ఠహర్ మై ఆవుంగా అని అంటాడు వాడు. మేరే మామా ఆయేగా, మేరే మామా జగ్గు దాదా హే అంటాడు వాడు. ఏకదమ్ ఉస్తరా ఎసా ఉఠాయేగా అంటాడు. వాడి దగ్గర ఉస్తరా లేదు, ఏమీ లేదు, కానీ పారిపోతూ కూడాను పరాజయాన్ని అంగీకరించకపోవడం అనేది చిల్లర గుండాల లక్షణం. అది పాకిస్తాన్ యొక్క లక్షణం. అది పాకిస్తాన్ ఏదో అక్కడ ఒక డ్రోను ఇక్కడ ఒక మిసైల్ ఏదో ప్రయోగిస్తోందంటే దాని అర్థం ఏంటంటే, పాత బస్తీలోని చిల్లర గుండా ఏ లెక్కలైతే చేస్తాడో ఆ లెక్కలు చేస్తోంది. కాబట్టి దాని గురించి మనం పెద్దగా వరీ కావక్కర్లేదు. పాకిస్తాన్కి చాలా గట్టి గుణపాఠం లభించింది. ఇంత గట్టి గుణపాఠం లభించిన తర్వాత పాకిస్తాన్ అంత సులువుగా మళ్ళీ రాబోయే
4-5 ఏళ్లలో భారతదేశం మీద దాడి చేయదు. మళ్ళీ ఏదో ఒక దాడి చేయాలన్నట్టయితే పాకిస్తాన్కి 4-5 సంవత్సరాలు పడుతుంది. అయినా మొండిగా ఏదన్నా చేస్తే ఈసారి పాకిస్తాన్ ఉండదు. ఇక పాకిస్తాన్లో రియల్ రూలర్ ఎవరు అన్నటువంటిది ఒక పెద్ద Yes, sir. ప్రశ్న. అవును. మన దేశంలో మన సైన్యము మన రాష్ట్రపతి అధీనంలో ఉంటుందండి. ఓకే. రాష్ట్రపతి ఈజ్ ద సుప్రీం కమాండర్ ఆఫ్ అవర్ ఆర్మ్డ్ ఫోర్సెస్. మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి మూడిటికి కూడా సర్వాధినేత రాష్ట్రపతి. కాబట్టి మన యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ యొక్క సుప్రీం కమాండర్ రాష్ట్రపతి. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ఆయన యొక్క మంత్రివర్గ సహచరుల యొక్క సలహా మేరకు నిర్ణయం తీసుకుంటారు. మన ఇండియాలో చైన్ ఆఫ్ కమాండ్ చాలా క్లియర్గా ఉంది. మనం అటం బాంబు వెయ్యాలి, లేకపోతే న్యూక్లియర్ బాంబు దాడి చేయాలి అంటే మనకు ఒక క్లియర్ చైన్ ఆఫ్ కమాండ్ ఉంది, కమాండ్ అండ్ కంట్రోల్ ఉంది మనకి. ఈ ప్రధానమంత్రి క్యాబినెట్ నిర్ణయం చేస్తుంది, ప్రధానమంత్రి అంగీకరిస్తారు, ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తారు, ఆ తర్వాత ఆటం బాంబు దగ్గరికి వెళ్తాం మనం. పాకిస్తాన్లో పరిస్థితి ఏంటంటే పాకిస్తాన్లో ఆర్మీయే సర్వస్వం. అన్ని దేశాలకి ఆర్మీ ఉంటుంది. పాకిస్తాన్ విషయానికి వస్తే ఆర్మీకి ఒక దేశం ఉంది, దాని పేరు పాకిస్తాన్. దాంతో ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ప్రధానమంత్రి సెలెక్టెడ్ ప్రధానమంత్రి. పాకిస్తాన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎక్కువ సీట్లు గెలుచుకుంది ఇమ్రాన్ ఖాన్ పార్టీ. ఇమ్రాన్ ఖాన్ పార్టీని ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించి ఇమ్రాన్ ఖాన్ని జైల్లో పెట్టినా ఆయన పార్టీకి అత్యధిక సీట్లు వచ్చినాయి. సెకండ్ లెవెల్ సీట్లు వచ్చింది పాకిస్తాన్ ముస్లిం లీగ్ నూన్ ఎన్ అన్నమాట, PMLN. ఉర్దూలో నూన్ అనే పదం ఉంది, ఎన్కి బదులు వాళ్ళు నూన్ అంటారు అన్నమాట. సో ఈ PMLNకి అసలు అధినేత నవాజ్ షరీఫ్. కానీ నవాజ్ షరీఫ్ మీద కొన్ని నిషేధాలు ఉన్నాయి కాబట్టి ఆయన తన తమ్ముడిని ప్రధానమంత్రిగా చేశాడు. తన కూతుర్ని పంజాబ్ అతిపెద్ద రాష్ట్రపు ముఖ్యమంత్రి మరియం నవాజ్ని ముఖ్యమంత్రి చేశాడు. కానీ పరిపాలన ఎవరి చేతిలో ఉంటుంది? సైన్యం చేతిలో ఉంటుంది. అక్కడ అన్ని విషయాలను సైన్యమే నిర్ణయిస్తుంది, సైన్యమే అన్ని పనులు చేస్తుంది. సైన్యం దగ్గరే మొత్తము కంట్రోల్ కమాండ్ ఉంటుంది. సైనిక అధికారి అనుకుంటే యుద్ధం అవుతుంది. కాబట్టి పాకిస్తాన్లో మన భారతదేశము, మన ప్రధానమంత్రి కానీ అంతకుముందు ఎవరితో మాట్లాడాలి? పాకిస్తాన్లో సైన్యంతో మాట్లాడాలా, ప్రధానమంత్రితో మాట్లాడాలా, ISIతో మాట్లాడాలా, లష్కర్-e-తోయిబాతో మాట్లాడాలా? అసలు ఎవరితో మాట్లాడాలో అసలు ముందు తేలాలి అని చెప్పి అంటూ ఉంటారు. ఎందుకంటే కంట్రోల్ కమాండ్ ఎవ్రీథింగ్, మొత్తం అక్కడ కీలు అందరినీ ఆడించేది, అక్కడ రాజ్యాన్ని నడిపించేది, దేశాన్ని నడిపించేది, ప్రజల్ని అదిలించేది సైన్యం, మొత్తం సైన్యమే చేస్తుంది. కాబట్టి రానున్న రోజుల్లో కూడా సైన్యంలో ఎవరన్నా తల తిరిగినటువంటి నాయకుడు వస్తే తప్పిదాలు చేస్తారు. 1999లో పర్వేజ్ ముషరఫ్ ఇలాగే తప్పు చేసి కార్గిల్ కొండల్లో, మన భూమిలో ఉన్నటువంటి కార్గిల్ కొండల్ని ఆక్రమించుకున్నాడు. అది కూడా చాలా విచిత్రమైన కథ. ఎందుకంటే ప్రతి చలికాలము పాకిస్తానీ సైనికులు వెనక్కి వెళ్ళాలి, భారతదేశపు సైనికులు కూడా చలి ప్రాంతం నుంచి వెనక్కి వస్తారు. జరిగింది ఏంటి? ఆసారి మన వాళ్ళు వెనక్కి వెళ్ళారు, పాకిస్తాన్ వాళ్ళు మన వాళ్ళకన్నా ముందే వచ్చేసేసి మన భూముల్ని ఆక్రమించుకున్నారు. మన కొండల మీద ఆక్రమించుకుని మన భూభాగంలోకి వచ్చి తిష్ట వేసి మన బస్సులని నేషనల్ హైవే 1 మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. అంటే లే నుంచి శ్రీనగర్కి వెళ్ళేటటువంటి దారి అనమాట, దాని మీద దాడులు చేస్తున్నారు కార్గిల్ ప్రాంతంలో. అప్పుడు మనం యుద్ధం చేసి వాళ్ళని తరిమేశాం. సో ఈ మొత్తము కార్గిల్ యుద్ధము. కాబట్టి ఒక ముషర్రఫ్ ఉంటే చాలు, లాహోర్ శాంతి చర్చలు మొత్తం గంగలో కలిసిపోవచ్చు. వాడు యుద్ధం చేసి, ఇప్పుడు ఉన్నటువంటి ఆసిమ్ మునీర్ కూడా యుద్ధం చేసి ఏదో రకంగా తన పేరు, ప్రఖ్యాతి, తన ప్రతిష్ట, తను హీరో కావాలన్నటువంటి తాపత్రయం ఉన్నవాడు. కాబట్టి ఇప్పుడు దెబ్బతిన్నా ఒక 6 నెలల్లో 8 నెలల్లో మళ్ళీ దాడి చేయవచ్చును, లేదా ఒక 5-6 సంవత్సరాల్లో మళ్ళీ దాడి చేయవచ్చును. పాకిస్తాన్ మళ్ళీ దాడి చేయటం అనేది ఖాయము. అంటే భారతదేశం ఆ దాడిని తిప్పికొట్టి పాకిస్తాన్కి మర్చిపోలేని గుణపాఠం చెప్పగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం అనేది నేటి అవసరం. ఇక బలూచిస్తాన్ నిజానికి పాకిస్తాన్ చరిత్రని మీరు కనుక అధ్యయనం చేస్తే, మాకు పాకిస్తాన్ కావాలని అడిగినటువంటి వాళ్ళందరూ కూడాను యూపీ, బీహార్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్కి చెందిన ముస్లింలు. ఓకే, మాకు పాకిస్తాన్ కావాలని 1935 నుంచి 1947 వరకు యుద్ధం చేసినటువంటి ముస్లిం లీగ్ నాయకులందరూ కూడా ఈ ప్రాంతాల వాళ్ళు. మహమ్మద్ అలీ జిన్నా బొంబాయి వాడు,
గుజరాతీ మూలానికి చెందిన బొంబాయి వాడు. వాళ్ళ యొక్క నాయకులందరూ కూడా ఇక్కడ వాళ్ళే, మన దేశానికి చెందిన వాళ్ళే. అక్కడ అసలు ఈరోజు పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్లో ముస్లిం లీగ్ ఓడిపోయి యూనియనిస్ట్ పార్టీ అనేటటువంటి పార్టీ గెలిచింది. ఓకే, సర్ ఛోటూరామ్ నాయకత్వంలో, సికిందర్ హయాత్ ఖాన్ నాయకత్వంలో ఉన్నది. ఈరోజు ఉన్నటువంటి సింధులో 1 ఓటు మెజారిటీ మాత్రమే ముస్లిం లీగ్కి వచ్చింది. అసెంబ్లీలో ఒక్క సీటు ఆధిక్యం వచ్చింది. ఆ ఆధిక్యపు సీటు జిఎం సయీద్ అనే వ్యక్తికి ఆయన జీవితాంతం నేను పాకిస్తాన్కి వెళ్ళి తప్పు చేశానని చెప్పి ఏడ్చాడు, జైల్లో ఉన్నాడు పాకిస్తాన్లో. మూడవది ఖైబర్ పఖ్తూన్వా, ఇప్పుడు ఖైబర్ పఖ్తూన్వా అంటున్నారు, అప్పుడు నార్త్ వెస్ట్ ఫ్రాంటియర్ ప్రావిన్స్. ఎన్డబ్ల్యూఎఫ్పిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందండి. ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ అని, సరిహద్దు గాంధీ అంటాం మనం ఆయన్ని సరిహద్దు గాంధీ అంటారు. ఆయన అక్కడ ముఖ్యమంత్రి అయ్యారు. మనం ఆ భూమిని ఎప్పుడైతే పాకిస్తాన్కి వదిలేశామో మమ్మల్ని కాకులకు గద్దలకు వేసేశారు, తోడేళ్లకు వేసేశారని చెప్పి ఆయన బాధపడ్డారు. కాబట్టి ఈరోజు పాకిస్తాన్లో ఉన్న భూభాగాలు పాకిస్తాన్ కావాలని కోరుకోలేదు. పాకిస్తాన్ కావాలని కోరుకున్న వాళ్ళందరూ కూడా మన దేశంలోనే ఉండిపోయారు. మన దేశంలోనే ఉండడమే కాదు, ఆ తర్వాత రకరకాల కాంగ్రెస్ వంటి రకరకాల పార్టీల్లో చేరారు. అదే ముస్లిం సపరేటిస్ట్ ఎజెండాని కొనసాగిస్తూ వచ్చారు. మత కల్లోలాలని ఇంకోటని చేశారు. కాబట్టి పాకిస్తాన్ యొక్క తాతలు, అమ్మలు, నాయనమ్మలు అందరూ కూడా ఇండియాలోనే ఉన్నారు. పాకిస్తాన్ అక్కడ ఉంది. బెలూచిస్తాన్ కథ చాలా విచిత్రం. పాకిస్తాన్ ఏర్పడిన తర్వాత 221 రోజుల పాటు స్వతంత్ర దేశంగా ఉందండి. పాకిస్తాన్లో అంతర్భాగం కాదు అది, వాళ్ళలో స్వతంత్ర దేశంగా ఉంది. దాన్ని పాకిస్తాన్ బలవంతంగా భయపెట్టి బెదిరించి కలుపుకుంది. కాబట్టి ఈ బలూచ్ ప్రజలు ఎప్పుడు కూడా దీన్ని అంగీకరించలేదు. దీన్ని వాళ్ళు వ్యతిరేకిస్తూ వచ్చారు, దీనికి వ్యతిరేకంగా పోరాడుతూ వచ్చారు. బలూచులు స్వాతంత్రం కోరుతున్నారు. ఈరోజు బలూచిస్తాన్ ప్రజలు ఇప్పుడున్నటువంటి పరిస్థితులు, బలూచ్ లిబరేషన్ ఆర్మీ, బలూచ్ సాల్వేషన్ ఫ్రంట్, ఇటువంటి రకరకాల సంస్థలన్నీ కలిపి వీళ్ళంతా BRAS అనేటటువంటి ఒక సంస్థగా ఏర్పడ్డారు. 4-5 విప్లవ సంస్థలు కలిసి వీళ్ళు ఇప్పుడు కోఆర్డినేటెడ్గా పాకిస్తాన్ ప్రభుత్వం మీద దాడి చేస్తున్నారు. 95% ఆఫ్ బలూచిస్తాన్ ఈజ్ నౌ అవుట్ ఆఫ్ పాకిస్తాన్స్ కంట్రోల్. పాకిస్తాన్ నియంత్రణ లేదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో బలూచిస్తాన్ ఈరోజు స్వతంత్రాన్ని ప్రకటించుకుంది. బలూచ్కి సంబంధించినటువంటి 2 నాయకులు యుఎన్కి వెళ్ళి యుఎన్ యొక్క కోడ్ ఏదైతే ఉందో దానిలో సెక్షన్ 50 ఆర్టికల్ 51 ఉంటుంది. దాని ప్రకారము మాకు సెల్ఫ్ డిటర్మినేషన్, స్వనిర్ణయాధికారం ఉంది, మేము స్వతంత్ర దేశము, మీరు మాకు ఐక్యరాజ్య సమితి ఆర్మీని పంపించి మా దేశం యొక్క సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పి అడిగారు. ఇప్పటి వరకు ఏ దేశము గుర్తించలేదు. అమెరికా వంటి కొన్ని దేశాలు గుర్తించినట్లయితే మిగతా దేశాలు కూడా గుర్తిస్తాయి. అది కనుక గుర్తించినట్లయితే ఇప్పుడున్నటువంటి పాకిస్తాన్ మ్యాప్లో 50% తగ్గిపోతుంది. ఇది ఎలా అవుతుంది, ఎటు వెళ్తుంది, ఏ రకమైనటువంటి మార్పులు వస్తాయి, బలూచ్ లిబరేషన్ ఆర్మీ యొక్క పోరాటం ఏదైతే ఉందో దాన్ని వీళ్ళు ఏ మేరకు సమర్థిస్తారు, అంతర్జాతీయంగా వాళ్ళకి ఏ మద్దతు వస్తుంది, ఇవన్నీ చాలా విషయాలు ఉన్నాయి. అయితే బలూచ్ ప్రజలు పోరాడుతున్నారు. పాకిస్తానీ ఆర్మీ మీద వాళ్ళు దాడులు చేస్తున్నారు. మొన్న అయితే ఒక ఏకంగా రైల్ని వాళ్ళు హైజాక్ చేశారు. 212 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపామని చెప్తున్నారు. అదేవిధంగా గత 24 గంటల్లో 60 దాడులు చేశారు, అన్ని సైనిక స్థావరాల మీద. ఓకే, సో బలూచ్ సైన్యం ఏదైతే బలూచ్ తిరుగుబాటుదారుల ముందు పాకిస్తానీ సైన్యం నిలబడలేకపోతుంది. అయితే ఈ పోరాటము కొనసాగాలన్నట్టయితే ఈ బలూచ్ పోరాట వీరులకి అంతర్జాతీయ మద్దతు కూడా కావాలి, అమెరికా వంటి దేశాల మద్దతు కావాలి. అయితే ఇక్కడ పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ స్వతంత్ర దేశంగా బయటకు వస్తుంది. అయితే మరొక విషయం ఏంటంటే ఎప్పటి నుంచో ఉన్నది పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేటటువంటి ఒక అగాధం అని అనొచ్చు దాన్ని. అయితే ఆ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భారత్ ఆక్రమిస్తుందా, భారత్లోకి త్వరగా వచ్చేస్తుందా, అసలు దానిపైన ఎలా నడుస్తుంది? అండ్ ఇంకొక విషయం కూడా ఉంది ఇక్కడ, అంటే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ఆ మిగిలింది ఎవరైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ చేసిందో ఆ కాశ్మీర్ని మనం తీసేసుకుంటే అక్కడ ఉండేటటువంటి ముస్లిం జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. అండ్ ఎవరైతే ఆల్రెడీ కొంతమంది స్లీపర్ సెల్స్ గురించి కూడా ఈ విషయంగా మాట్లాడుకోవాలి. అండ్ దాదాపు మన హైదరాబాద్లోనే దాదాపు 20,000 మంది స్లీపర్ సెల్స్ ఉన్నట్టుగా గుర్తించారు అని ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది. అండ్ రీసెంట్గా యూపీ నుంచి యోగి ప్రభుత్వం దాదాపుగా 300 మంది స్లీపర్ సెల్స్ను గుర్తించారు అని చెప్పేసి ఒక వార్త కూడా వస్తుంది. అండ్ ముఖ్యంగా కాశ్మీర్ విషయానికి వస్తే ఆజాదీ కాశ్మీర్ అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు.
అండ్ ఇప్పుడు దాదాపుగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉండేటటువంటి జనాలు ఏం ఆలోచిస్తున్నారు? అంటే వాస్తవానికి భారతదేశ మ్యాప్ ఏదైతే మనం రోజు వేస్తామో లేకపోతే మన ఆఫీసెస్లో మన ఇళ్లల్లో ఉంటుందో ఆ భారతదేశ మ్యాప్లో పాకాక్రమిత భూభాగాలు, చైనా ఆక్రమిత భూభాగాలు కూడా మనవే కాబట్టి మనము మన మ్యాప్లో ఇస్తున్నాం. అవును, మ్యాప్లో ఉన్నాయి కానీ వాస్తవికంగా ఒక 38,000 స్క్వేర్ కిలోమీటర్స్ చైనా చేతుల్లో ఉంది. 1950-55 ప్రాంతంలో కోల్పోయాము. 62 యుద్ధం తర్వాత పూర్తిగా చైనా పరమైపోయింది. తరువాత కొంత భూభాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది, దాదాపు 78,000 చదరపు కిలోమీటర్లు. అందులో పాకిస్తాన్ ఆక్రమించుకున్న భూభాగాన్ని రెండుగా డివైడ్ చేసి గిల్గిట్ బల్టిస్తాన్ని వేరుగా, మిగతా భాగాన్ని మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ ఈ ప్రాంతాన్ని వేరుగా చేసింది. మీర్పూర్, ముజఫరాబాద్, కోట్లీ ప్రాంతం ఏదైతే ఉందో దానిని ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. అంటే వాళ్ళ ఆజాద్ కాశ్మీర్ అంటారు, బట్ దాన్ని ఆజాద్ కాశ్మీర్ అంటున్నారు. వాస్తవానికి గిల్గిట్ బల్టిస్తాన్ కూడా మనదే, అది కూడా మనం తెచ్చుకోవాలి. కాబట్టి మన మ్యాప్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు మనము ఖాళీగా ఉంచుతున్నాం. ఇవి ఆక్రమిత భూభాగాలు ఎప్పుడైతే మన దేశంలో కలుస్తాయో అప్పుడు ఆ 24 సీట్ల ఎమ్మెల్యేలు ఫిల్ అవుతారు. కాబట్టి మన దేశంలో పాకిస్తాన్ కబ్జా చేసినా కూడా వీటిని వదులుకోలేదు. ఇది మొట్టమొదటి విషయం. రెండవది, 1994 ఫిబ్రవరి 22లో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో మన పార్లమెంటు ఏకగ్రీవంగా ఒక తీర్మానం పాస్ చేసింది. ఆ తీర్మానం ప్రకారం ఇక పాకిస్తాన్ తోటి మాట్లాడేందుకు, చర్చించేందుకు ఏమీ లేదు, ఆక్రమిత కాశ్మీర్ని తెచ్చుకోవడం మాత్రమే మిగిలింది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి భూములు ఏమున్నాయో వాటిని తీసుకోవాలి. కాబట్టి మన రాజ్యాంగంలో, మన భారతదేశపు వర్ణనలో అఖండ కాశ్మీర్ ఉంది. ఆ తర్వాత మన మ్యాప్లో ఉంది. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 24 సీట్లు ఖాళీగా మనము ఆ ఆక్రమిత భూభాగాల కోసం ఉంచాము. 1994లో మనము పార్లమెంటు ఏకగ్రీవ తీర్మానం ద్వారా పాకాక్రమిత కాశ్మీర్ని మళ్ళీ కలుపుకోవాలనుకుంది. కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి మనవే అని మనము గుర్తిస్తూ వచ్చాం మొదటి నుంచి కూడాను. కాబట్టి ఏదో ఒక రోజు వీటిని కలుపుకోవడం తప్ప మన దగ్గర వేరే మార్గం లేదు. మనం అవి కలుపుకుంటాం, మన దేశంలోకి అవి రావాల్సిందే. ఎప్పుడు వస్తుందంటే ఎప్పుడైతే భారతదేశము కలుపుకోగలిగే శక్తిని సంపాదిస్తుందో అప్పుడు వస్తుంది. ఓకే, అంటే మన మోదీజీ కూడా మాట్లాడుతూ అదే అన్నారు. ఇకపైన మాట్లాడితే జమ్మూ కాశ్మీర్ ఆయన అన్నారు, ఇకపైన కేవలం టెర్రర్ మీద, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మీద మాత్రమే మనం మాట్లాడతామని మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. బహుశా భారత ప్రధానమంత్రుల్లో ఎవరు కూడా ఇంత స్పష్టంగా ఈ విషయం చెప్పలేదు. పాకిస్తాన్పై చర్చ జరిగితే కేవలం పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద జరుగుతుందని అన్నారు. చాలా పెద్ద విషయం, పెద్ద మాట అది. మోదీ అన్నాడు అంటే మోదీ దృఢంగా నిలబడతారు కాబట్టి ఆయన ఏదో గాలిలో అన్నటువంటి మాట ఇది కాదు. కాబట్టి పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి మన దేశంలో కలుస్తుంది. అయితే ఎప్పుడు కలుపుకోవాలి? కలుపుకునే సమయంలో అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం విషయం ఏమిటి? ఎందుకంటే కేవలం భూమి తీసుకుని ప్రజలు మాకు అక్కర్లేదు అని మనం అనలేము. భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమిలో నివసించే ప్రజలను కూడా మనం తీసుకోవాలి. మనము ద్విజాతి సిద్ధాంతాన్ని నమ్మము. హిందువులు, ముస్లింలు వేర్వేరని భారతదేశాన్ని నమ్మలేదండి. మన రాజ్యాంగం నమ్మలేదు, మన నాయకులు నమ్మలేదు, మన దేశంలో ఉన్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఇంక్లూడింగ్ బీజేపీ ఎవ్వరు కూడాను హిందువులు, ముస్లింలు వేర్వేరని భావించవు. కాబట్టి వాళ్ళని కూడా మనం తీసుకోవాలి. మనం వాళ్ళని ఎప్పుడు తీసుకోవాలి? ఎప్పుడైతే వాళ్ళను మనం జీర్ణం చేసుకోగలమో అప్పుడు తీసుకోవాలి. అంటే నేను ఎప్పుడు ముద్ద మింగాలంటే ఆ ముద్ద నా గొంతు దిగగలగాలి. అది దిగిన తర్వాత నా జీర్ణక్రియ ప్రభావవంతంగా ఉండాలి. జీర్ణక్రియ బాగా జరిగి ఎవడైతే ఉండలేని వాడు ఉన్నాడో వాడిని బయటకు పంపించే ఏర్పాటు దాకా, రెండో రోజు తెల్లవారుజామున లేచిన తర్వాత చెంబు పట్టుకుని బయటకు వెళ్తాను చూడండి, అలా బయటకు పంపేంత వరకు సామర్థ్యం ఉంటేనే మనము పాకాక్రమిత భూభాగాల్ని కలుపుకోవాల్సి ఉంటుంది. కాబట్టి పాకాక్రమిత భూభాగాన్ని తీసుకోవాల్సిందే. తీసుకునే సమయంలో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆక్రమిత భూభాగంలో ఉన్నటువంటి ప్రజలు, ఎందుకంటే పాకిస్తాన్ అక్కడి జనాభాను మార్చేసింది, పంజాబీల్ని తీసుకొచ్చి కూర్చోబెట్టింది. గిల్గిట్ బల్టిస్తాన్లో పంజాబ్ నుంచి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింది, ఖైబర్ పఖ్తూన్వా నుంచి వచ్చిన వాళ్ళని కూర్చోబెట్టింది,
మీకు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో మనం ఆర్టికల్ 370ని 2019 ఆగస్టు 5న తీసేశాము. పాకిస్తాన్ 1973లో జమ్మూ కాశ్మీర్ యొక్క స్టేట్ సబ్జెక్ట్ లాని తీసేసింది 1973లో. కాబట్టి 1973 నుంచి పంజాబ్ నుంచి ఖైబర్ పఖ్తూనా నుంచి వచ్చి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ ఏం చేయాలి, ఇదన్నీ ప్రశ్నలు మనము సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం మనం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే మనం జీర్ణం తీసుకుంటాం. ఇటువంటి విషయాలలో నాయకులలోనూ ప్రజలలోనూ తొందరపాటు తగదు. కంచంలో ఉంది, అది నా నోట్లోకి వెళ్ళాల్సిందే. అది 1వ ముద్దగా వెళ్తుందా 100వ ముద్దగా వెళ్తుందా, కానీ వెళ్ళి తీరాల్సిందే. కాబట్టి మనము ఇటువంటి విషయాల్లో ఆలోచనతోటి వివేచనతోటి పనిచేయగలగడంలోనే మన గొప్పతనం ఉంది. నేను ఒక చిన్న ఉదాహరణ ఇస్తాను. మనకన్నా ఏ రకంగానైనా కూడా చైనా బలవంతమైనటువంటి దేశం, మనకన్నా చాలా బలమైనటువంటి దేశము, సైన్యం కానీ ఆర్థికం కానీ అన్ని రకాలుగాను. ప్రపంచంలో అమెరికాకి ధీటుగా నిలబడగలిగే దేశం చైనా, వరల్డ్లో నెంబర్ 2 దేశం చైనా. అంత పెద్ద చైనా తైవాన్ అనే బియ్యం గింజ సైజులో ఉండేటటువంటి చిన్న దేశాన్ని ఇప్పటి వరకు కలుపుకోలేదు. చైనాలోని కమ్యూనిజాన్ని వ్యతిరేకించి వెళ్ళిన వాళ్ళందరూ ఆ ద్వీపానికి వెళ్ళి ఆ ద్వీపాన్ని, ఫార్మోజా అనే ద్వీపాన్ని తైవాన్ అని పేరు మార్చుకుని వాళ్ళు ఉన్నారు. ప్రజలు చైనీస్, వాళ్ళకి చైనాతో కలవాలనుంది. అయినా కూడా చైనా దాన్ని ఆ బియ్యపు గింజంత పెద్ద కోడి పుంజంతటి చైనా ఆ ఒక్క బియ్యం గింజను తినలేకపోతుంది. అమెరికాకి పక్కలో బల్లెంలాగా ఇంతంతటి దేశం క్యూబా ఉందండి. ప్రపంచమంతా సైన్యాన్ని పంపించి ఇష్టారాజ్యంగా చేస్తున్నటువంటి అమెరికా తన పక్కనున్న క్యూబాని ఎందుకు కొట్టలేకపోతుంది? ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది, ప్రతిదానికి అనుకూల పరిస్థితులు రావాల్సి ఉంటుంది. అమెరికా క్యూబాని కొట్టలేనప్పుడు, చైనా తైవాన్ని పట్టలేనప్పుడు, ఇప్పటికిప్పుడు పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ని మనమేదో తినేసేసి అది గొంతు లోపల గలేకి హడ్డీ లాగా, అది కబాబ్కి హడ్డీ గలే మే అటక్ గయి అన్నట్టుగా ఇరుక్కుని తర్వాత లాక్కోలేక పీక్కోలేక సర్జరీలు చేయించుకోవటం, ఈ సమస్యల కన్నా కూడాను ఆ 2 దేశాల అగ్రరాజ్యాలు, వరల్డ్ నెంబర్ 1 నెంబర్ 2 ఏదైతే ఓపికను ప్రదర్శిస్తున్నా అదే ఓపికని భారత ప్రభుత్వము ప్రదర్శించాలి, భారత ప్రజలు ప్రదర్శించాలి. ఇది పిరికితనం కాదు, ఇదేదో భయపడటము కాదు, లేకపోతే ఇదేదో ముందు వెనకలాడటము కాదు. సరైన సమయం వచ్చినప్పుడు కలుస్తుందండి. 1945లో జర్మనీ వేరైంది, 2 జర్మనీలు అయింది. 1989లో 2 జర్మనీలు కలిసిపోయినాయి. కాబట్టి ఈ రకంగా మనము అనుకూలమైనటువంటి సమయం వస్తుంది. అనుకూల సమయంలో తప్పనిసరిగా పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో కలుస్తుంది. కలిసినప్పుడు భారత్ మాతాకి జై అని పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు కూడా ఆ ఆకుపచ్చ జెండాని తగలబెట్టి, ఇప్పుడు మన దేశంలో ఒక నాయకుడు త్రివర్ణ పతాకపు టోపీ పెట్టేసుకుని హిందుస్థాన్ జిందాబాద్ అని మీకన్నా నాకన్నా ఎక్కువగా ఎలా అరుస్తున్నాడో అలా అరవగలిగే స్థితికి తెస్తాం, మనము తెచ్చి కలుపుకుంటాం. సార్ చాలా అద్భుతంగా ఉంది సార్, మీరు చెప్తుంటే నాకు విజువల్గా కనిపిస్తూ ఉంది, అంతా చాలా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మరొక ప్రశ్న సార్, అంటే యుద్ధం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఒక భయానకమైంది. అవునండి. కానీ ఇప్పుడు ప్రజల విషయంలో మొన్న సీజ్ఫైర్ అయిన తర్వాత చాలామంది కూడా అరే యుద్ధాన్ని ఆపేశారేంటి అనేటటువంటి భావన వ్యక్తం చేశారు. ఛానల్స్ కావచ్చు, జనాలు కావచ్చు. అండ్ దీన్ని మనం అసలు ఎలా చూడొచ్చు? చాలా మంచి ప్రశ్న ఇది. యాక్చువల్గా చాలామంది మనస్సుల్లో ఉన్నటువంటి ప్రశ్న. గొప్ప రచయిత ఎవరో తెలుసా అండి? రీములకి రీములు రాసేవాడు కాదు, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలిసినవాడు. ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టడం తెలిసిన వాడే నిజమైన రచయిత. అలాగే ఎక్కడ యుద్ధాన్ని ఆపాలో తెలిసిన వాడే నిజమైన సైనాని. ప్రతి యుద్ధానికి కొన్ని లక్ష్యాలు ఉంటాయి. ఈ యుద్ధం యొక్క లక్ష్యం ఏంటి? టెర్రర్ని దెబ్బగొట్టడం. టెర్రర్ని దెబ్బగొట్టాము, లక్ష్యం నెరవేరింది. దీని తరువాత యుద్ధాన్ని పొడిగించడం అంటే అనవసర రక్తపాతం. ఎందుకంటే ఈరోజు ప్రపంచంలో భారతదేశం 5వ స్థానంలో ఉంది ఆర్థికంగా. మనం 3వ స్థానానికి వెళ్ళాలి, 4వ స్థానం నుంచి 3కి వెళ్ళాలి, 3 నుంచి 2కి వెళ్ళాలి, 2 నుంచి 1కి వెళ్ళాలి. ఈ ప్రక్రియలో మనం యుద్ధంలో కనుక ఇరుక్కుపోయామంటే చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి
ఈ ఎదుగుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ యుద్ధం యొక్క ఎఫెక్ట్ చాలా భయంకరంగా ఉంటుందండి. మనము ఒక బ్రహ్మోస్ మిసైల్ ఎంత ఖర్చు తెలుసునండి? 35 కోట్లండి. మీరు ఒక బ్రహ్మోస్ మిసైల్ వేశారంటే 35 crore రూపీస్ వెళ్ళిపోయినట్లు. మీరు ఒక 100 బ్రహ్మోస్ మిసైల్స్ వేసినట్లయితే ఎంత అవుతుంది మీరు లెక్కలేసుకోవచ్చు. బ్రహ్మోస్తో పాటు పినాకా ఉంది, నాగ్ ఉంది, ఇంకో త్రిశూల్ ఉంది, ఇంకోటి ఉంది, మన డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. డిఫెన్స్ సిస్టమ్స్ ఒక డ్రోన్ని మనము తట్టుకోవాలన్నట్టయితే డ్రోన్ వస్తున్నటువంటి డ్రోన్ని, దాని పేలోడ్ని, దాన్ని ఆకాశంలోనే ధ్వంసం చేయాలంటే మనకి ఖర్చు అవుతుంది. కాబట్టి యుద్ధం అనేది యుద్ధం చేయడానికి వెనకాడకూడదు, అవసరమైతే యుద్ధం ఆపడానికి వెనకాడకూడదు. ఈ రెండు కూడాను గొప్ప నాయకుడి లక్షణాలండి. యుద్ధాన్ని మొండిగా ముందుకు కొనసాగించి ఎటుగాకుండా పోయినటువంటి నాయకులు మన ప్రపంచ చరిత్రలో చాలామంది ఉన్నారు. ఉదాహరణకి హిట్లర్ ఘన విజయం సాధిస్తున్నాడు రెండో ప్రపంచ యుద్ధంలో. వద్దురా అని చెప్పి సైనికాధికారులు చెప్పారు, వాడు రష్యా మీద దాడి చేశాడు. రష్యా మీద దాడి చేయగానే వింటర్, చలికాలం వచ్చింది. చలికాలంలో రష్యాలో -30, -40 degrees టెంపరేచర్ ఉంటుంది. -30, -40 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు ఏంటి పరిస్థితి? వాళ్ళ సైన్యం వెళ్ళిపోయిందా? చిక్కుబడిపోయింది. అప్పుడు రష్యా వాళ్ళని ఓడించింది. రష్యా మీద దాడి చేయకపోయి ఉండుంటే జర్మనీ యొక్క విజయం సంభవించి ఉండేది. అదేవిధంగా జర్మనీ గెలిచినట్టయితే సెకండ్ వరల్డ్ వార్ చరిత్ర వేరుగా ఉండేది. కాబట్టి యుద్ధం ఎక్కడ ఆపాలి అన్నది మనము తెలుసుకోవడం చాలా అవసరము. ఈ దశలో ఇక్కడికి యుద్ధం ఆపటం అనేది చాలా తెలివితో కూడుకున్నటువంటి పని. ఎందుకంటే ఇది సెమీఫైనల్ మాత్రమే, ఫైనల్ రావాల్సింది, ఫైనల్ జరగవలసి ఉంది. పాకిస్తాన్ మళ్ళీ మన పైన దాడి చేస్తుంది. ఈసారి దాడి చేసినప్పుడు మనం కొట్టవలసినటువంటి దెబ్బ కోసము మన శక్తిని సంచయం చేసుకోవాలి, దాచి ఉంచాలి. మన దగ్గర ఉన్నటువంటి ఆయుధ సంపద ఏదైతే ఉందో మొత్తం బయట పెట్టకుండా ఉండాలి. ఈసారి యుద్ధంలో నేవీ పాత్ర లేదు, మీరు గమనించారో లేదో. ఆర్మీ ఎయిర్ ఫోర్సే పనిచేసాయి, నేవీ పనిచేయలేదు. మరి ఇంత పెద్ద 5 రోజుల పాటు పోరాడి నేవీ ఒక్క బాంబు కూడా ఎందుకు వేయలేదు? అంటే మనము నేవీని కన్జర్వ్ చేసుకున్నాం, దాచి ఉంచాం. ఫ్యూచర్ వార్ గనక మళ్ళీ సంభవించినట్టయితే ఈసారి నేవీ ప్రధానమైనటువంటి పాత్ర వహించేటటువంటి అవకాశం ఉంది. కరాచీ ఎయిర్పోర్ట్ని, గ్వాదర్ ఎయిర్పోర్ట్ని కొట్టేస్తే అసలు పాకిస్తాన్లో ఒక్క పడవ బయటకు వెళ్ళే పరిస్థితి ఉండదు, ఒక్క బియ్యం సంచి బయట నుంచి వచ్చేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఆ దెబ్బ కోసము మనము ఈ బలాన్ని దాచుకోవలసినటువంటి అవసరం ఉంటుంది మనం. కాబట్టి శక్తి ఎక్కడ వరకు మనము ఖర్చు చేయాలి, ఎక్కడి వరకు ఖర్చు చేయకూడదు అన్నది, క్రికెట్లో కూడా 2 హిట్టర్స్ ఉంటారు, చాలా టెక్నికల్గా ఆడే ఆటగాళ్ళు ఉంటారు. సచిన్ టెండూల్కర్ కానివ్వండి, రాహుల్ ద్రవిడ్ వంటి వాళ్ళు కేవలము ఆర్మ్ యొక్క ఫ్లిక్తో బౌండరీ కొట్టగలరు. ధోని లాంటి వాడు పూర్తి శక్తిని ఉపయోగించి బౌండరీ కొట్టగలడు. కాబట్టి పూర్తి శక్తిని ఇప్పుడే వాడాలా, భవిష్యత్తు కోసం దాచాలా. ఇప్పుడు ఈ 4 రోజుల్లో మనం కొట్టిన దెబ్బ నుంచి పాకిస్తాన్కి కోలుకోవడానికి తక్కువ 6 సంవత్సరాలు పడుతుంది. ఈ 6 సంవత్సరాల్లో మన ఆర్మీ కానీ మన వెపన్ సిస్టమ్ కానీ ఇంకా అడ్వాన్స్ అవుతుంది. పాకిస్తాన్ యొక్క వెపన్ సిస్టమ్స్ ముందు వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి, ఎక్కడ తప్పు జరిగింది, ఏం జరిగింది, ఇవన్నీ వాళ్ళు చేసుకుని వాళ్ళకి 6 కాదు 12 సంవత్సరాలు అవసరం అవుతుంది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో యుద్ధం జరిగితే ఈసారి వాళ్ళకి చావు దెబ్బ తప్పదు. సార్, అయితే మామూలుగా పాక్ అడుక్కునే స్థితిలో ఉంది అని చెప్పేసి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటారు. అండ్ అక్కడ పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. కామన్ అక్కడి లోకల్ యూట్యూబ్ ఛానల్స్ ఏమైనా చూసినా కూడా అలాంటి మాటలే కనిపిస్తూ ఉంటాయి. అయితే అడుక్కునే స్థితిలో ఇప్పుడు మీరు చెప్పారు, ఒక యుద్ధాన్ని చేయాలి అంటే, ఒక మిజైల్ వేయాలంటే కూడా ఎన్ని కోట్ల ఖర్చు అవుద్ది అని చెప్పేసి. అండ్ ఇక్కడ అంటే డ్యూయల్ ఫ్రంట్, అంటే ఇక్కడ చైనా అండ్ పాకిస్తాన్. చైనా అనేది నిర్మోహమాటంగా పాకిస్తాన్కి చాలా గట్టి సపోర్ట్గా నిలబడుతుంది. రెండవది అమెరికా అది తటస్థంగా ఉన్నట్టు కనిపించినప్పటికీ ప్రో పాకిస్తాన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ భారత్ ఉంది. ఒకవేళ యుద్ధమే ముందుకెళ్తే అసలు అంటే ఈ చైనాని అండ్ పాకిస్తాన్ని రెండింటిని నిలువరించే అంటే సత్తా భారత్కు ఉందా ప్రస్తుతానికి? ఉంది అని భారతదేశం నమ్ముతోంది. ఎందుకంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ ఇండియా 2.5 యుద్ధం కోసం సిద్ధమై ఉండాలి అని చెప్పారు. 2.5 యుద్ధం అంటే ఒకటి పాకిస్తాన్, ఒకటి చైనా. ఏకకాలంలో 2 కలిసి దాడి చేసి ఈ దేశంలో ఉంటూ ఈ దేశంలో తింటూ పాకిస్తాన్ చైనా జిందాబాద్ అనేటటువంటి ఒక వర్గము ఏదైతే ఉందో ఆ వర్గంతో కూడా పోరాడాల్సి రావచ్చు. కాబట్టి 2.5 యుద్ధానికి సిద్ధంగా ఉండాలి అని చెప్పి ఆయన అనేవారు. ఆ రకంగానే మన వ్యూహరచన జరిగింది. నిజానికి
చైనా అనేక సార్లు పాకిస్తాన్కి మద్దతు ఇచ్చింది, కానీ ప్రత్యక్షంగా పాకిస్తాన్కి మద్దతుగా యుద్ధంలో దిగినటువంటి దాఖలా 1947 నుంచి 2025 వరకు లేదు. ఎంతో కొంత పాకిస్తాన్కి అనుకూలంగా రంగంలో దిగింది అమెరికానే 1965లో కానీ 1971లో కానీ. అదేవిధంగా 1999 కార్గిల్ యుద్ధంలో కూడాను మనకి జీపీఎస్ డేటా ఇవ్వడానికి నిరాకరించింది. జీపీఎస్ డేటా లేని కారణంగా మనకి యుద్ధం కొంచెం ప్రొలాంగ్ అయింది. ఈసారి వాళ్ళ జీపీఎస్ అవసరం లేదు, మాదే సొంత నావిక్ ఉంది, మేము దాంతో మనం కొట్టేశాం. చాలా అక్యురేట్, అది 1 మీటర్ అంటే ఇక్కడ కొట్టాల్సి ఉంటే మహాగురి తప్పితే అక్కడ పడుతుంది అంతే. 1 మీటర్ మాత్రమే ఎర్రర్ ఉంటుందన్నమాట. అంత యాక్యురేట్గా మనం మన సొంత సిస్టమ్ డెవలప్ చేస్తాం. ఇంత సొంత సిస్టమ్ డెవలప్ చేసుకున్నాం కాబట్టి అమెరికా ఇప్పుడు ఏడుస్తుంది. వాడి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని అడగటం లేదు అన్నది వాళ్ళకి. కాబట్టి రానున్న ఏ యుద్ధంలోనైనా చైనా సహకారము వస్తు రూపంలో, ఐక్యరాజ్య సమితి రూపంలో చైనా సహకారం ఉంటుంది. పరోక్షంగా ఇండియా ఎదగకూడదన్నటువంటి అమెరికా ప్రయత్నం ఉంటుంది. ఇన్ని ఉన్నప్పటికీ కూడా భారతదేశం వాళ్ళని కొట్టగలదు, విజయం సాధించగలదు, అందులో ఎటువంటి సందేహము మనము పెట్టుకోని అవసరం లేదు. దాంతోపాటు ఈ దేశంలో ఉండే 1.5 గురించి కూడా మనం ఒక మాట చెప్పుకోవాలి. ఖచ్చితంగా ఈ దేశంలో భవిష్యత్తులో ఈ 0.5లో ప్రో పాకిస్తాన్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో భయంతోటో భక్తితోటో వాళ్ళు భారత్ మాతాకి జై అంటారు. కానీ చైనా అనుకూల బ్యాచ్ ఒకటి ఉంది ఈ దేశంలో, ప్రొఫెసర్ల రూపంలో, అర్బన్ నక్సల్స్ రూపంలో, జర్నలిస్టుల రూపంలో, మేధావుల రూపంలో ఉన్నటువంటి ఈ వర్గం ఏదైతే ఉందో ఈ వర్గం చచ్చిపోతుంది, కానీ చైనాని సమర్థించి భారత్ని వ్యతిరేకించకుండా ఉండదు. మీకు వాడు భయంతోటన్నా వాడు దారికి వస్తాడు, కానీ వీడు దారికి రాడు. ఈసారి కూడా మీరు చూడండి, చాలా చోట్ల పాకిస్తాన్ జిందాబాద్ నినాదాలు వస్తాయని భయపడ్డ చోట త్రివర్ణ పతాకం ఎగిరింది, కానీ యూనివర్సిటీల్లో, పత్రికల్లో యాంటీ ఇండియా ప్రచారం చేసేందుకు చాలామంది ప్రయత్నించారు. కాబట్టి ఇది రానున్న రోజుల్లో మనకి ఇది చాలా పెద్ద సవాలు. దీనిని ఏ రకంగా న్యూట్రలైజ్ చేస్తామన్నది కూడా మనం చూడాలి. పాకిస్తాన్, చైనా కలిసి వచ్చినా పోరాడగలిగే సామర్థ్యం ఈరోజు మన సైన్యానికి ఉంది. మన సైన్యం ఒకే సమయంలో 2 ఫ్రంట్స్లో పోరాడగలదు. చైనాతో యుద్ధానికి ప్రత్యేకంగా శిక్షితులైనటువంటి మౌంటైన్ డివిజన్ ఉంది మనకి. హషిమారా, బాగ్డోగ్రా, ఈ రకంగా ఏవైతే ఎయిర్పోర్ట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా చైనాతో యుద్ధానికి కావలసినటువంటి టెక్నాలజీ అదంతా కూడా డెవలప్ చేసుకుని ఉన్నారు. ఈరోజు కూడా చైనా మీద మన ఎయిర్ సుపీరియారిటీ ఉంది. వైమానిక పరంగా మనము సుపీరియర్. మన బ్రహ్మోస్ ఈరోజు పాకిస్తాన్కి మాత్రమే కాదు, చైనాకి కూడా కలవరం కలిగిస్తుంది. కాబట్టి మనము ఈరోజు ఒకేసారి 2 దేశాలు వచ్చినా పోరాడగలిగే స్థితిలో ఉన్నాము. సైన్యంలో ఆ బలం ఉంది, ప్రజల్లో ఆ ధైర్యం ఉంది, నాయకత్వంలో ఆ దమ్ము ఉంది. కాబట్టి మనకి ఈ రకంగా ఉన్నవాడి మీద దాడులు కూడా జరగవు. బలంగా ఉన్నవాడు సార్, శాంతికి ఆధారము శక్తి అండి. పర్ఫెక్ట్. శాంతి కావాలి అంటే శక్తి ఉన్నవాడే శాంతి గురించి మాట్లాడగలడు. సంస్కృతంలో ఒక సుప్రసిద్ధమైనటువంటి శ్లోకం ఉందన్నమాట. వాడు అంటాడనమాట, బలి ఇవ్వాలంటే ఎవరిని ఇవ్వాలి అంటే అశ్వం నైవ గజం నైవ వ్యాఘ్రం నైవచ నైవచ. ఏనుగొద్దురా బాబు, గుర్రమొద్దురా బాబు, అసలు పులి వద్దే వద్దంటాడు. ఎందుకంటే ఏనుగుని తెచ్చి దాని మెడని పెట్టడం అనేది సాధ్యం కాదు, పులి మనల్ని చంపి తింటుంది. వ్యాఘ్రం నైవచ, అసలు వద్దే వద్దంటాడు వాడు. ఎవరిని బలి ఇవ్వాలి అంటే అజాపుత్రం బలిం దద్యాత్, మేకపిల్లను బలివ్వండి. అజాపుత్రం బలిం దద్యాత్. తర్వాత చివరి వాక్యం, దేవో దుర్బల ఘాతక, దుర్బలులను దేవుడు కూడా కొడతాడు. కాబట్టి బలంగా భారతదేశం ఉండడం అనేది, భారతీయ ప్రజానికం ఉండడం అనేది, ఇది సెమీఫైనల్ మాత్రమే, అసలు ఫైనల్స్ ఇంకా ఉన్నాయి అన్నటువంటి దీంతో మనము దిటవుతోటి మనం గనక ప్రిపేర్ అయి ఉన్నట్టయితే, ప్రజలు, ప్రభుత్వము, సైన్యము ప్రిపేర్ అయి ఉండాల్సిన అవసరం ఉంది. రానున్న రోజుల్లో ఎక్కువ కాలము అవసరం లేదు, మళ్ళీ ఈ శక్తులన్నీ కలిసి మన పైన దాడి చేసే అవకాశం ఉంది. అమెరికా యొక్క పాత్ర విషయంలో కూడా నా సందేహాలు నాకున్నాయి. డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే అత్తగారు చివరికి గరిటె కలపాలన్నమాట. నేను అదే అడగబోతున్నాను. కోడలు ఎంత వంట వండినా కూడా అత్తగారు డొనాల్డ్ ట్రంప్ ఈ ప్రపంచ అత్తగారు కదా, ఆయన నా ప్రమేయం లేకుండా ఇండియా ఈ రకంగా కొట్టేస్తుందా? అందుకని పాపం గరిటె కలిపే అవకాశం రాలేదు కాబట్టి పాపం అది కంగారు పడుతున్నాడు. ఇటువంటివన్నిటికి కూడా గుణపాఠం చెప్పగలిగే సామర్థ్యము 3 శక్తుల్లో ఉంది. సైన్యంలో,
ప్రభుత్వంలో, ప్రజల్లో అది ఉన్నట్లయితే మనం గెలుస్తాం. ఇంతకుముందు ట్రంప్ గురించి ఒక మేము బాగా వైరల్ అవుతా ఉంది బయట సోషల్ మీడియాలో. ఏంటంటే ఇక్కడ కేఏ పాల్, అక్కడ ట్రంప్, వీళ్ళిద్దరిని కంపేర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు అనమాట అందరూ. మీరు గరిట తిప్పడం అంటే అక్కడ సమాధానం అత్తగారి సెంటిమెంట్ అండి. ఒక ఇంటికి బిచ్చగత్తె వచ్చి అమ్మా ఓ ముద్దేయండి అమ్మా అన్నారట. కోడలు వచ్చి ఏం లేదు పోవమ్మా అందిట. అనగానే అత్తగారు పరిగెత్తుకుంటూ వచ్చి ఆగాగు, పోవడం ఏంటి, అది చెప్పేందుకు అదెవరు, ఆగో అందిట. అంటే ఏదో వేస్తుందని కాసేపు అయిన తర్వాత వచ్చి పోవంది. అదేంటమ్మా ఎందుకు పొమ్మంటున్నావు, ఇందాక ఆవిడే పొమ్మంది కదా అంటే, అదెవరు చెప్పేందుకు, నేను చెప్పాలి. డొనాల్డ్ ట్రంప్ ఈ అత్తగారు, ఈ ప్రపంచ అత్తగారితో చాలా సమస్యలు ఉన్నాయండి. అండ్ ఇక్కడ ఇంకొకరి గురించి కూడా మాట్లాడారు సార్. డొనాల్డ్ ట్రంప్ అండ్ కేఏ పాల్ అన్నప్పుడు నాకు ఆటోమేటిక్గా మరొకరు గుర్తుకొస్తున్నారు, రాహుల్ గాంధీ. వారు అనేక సందర్భాల్లో ఇప్పుడు మోదీ గురించి మాట్లాడుతూ ఎన్ఐఏని కానీ, మిలిటరీని కావచ్చు, రాన్ కావచ్చు, వీటన్నింటిని కూడా ఏదో వాళ్ళు మిగిలినటువంటి రాజకీయ పార్టీలను తుంచేయడానికి పని చేపిస్తున్నారు, దేశ భద్రత గురించి కాదు. అట్లీస్ట్ పహల్గాం, దాని తర్వాత జరిగే సంఘటనల్లో మాత్రము కాంగ్రెస్ పార్టీ చాలా సమర్థవంతంగా రాహుల్ గాంధీ నోరు మూయించింది కదా అందరూ. అంటే కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారి రాహుల్ గాంధీ మీద విజయం సాధించింది. 70-75 సంవత్సరాల్లో నెహ్రూ కుటుంబం పైన విజయం సాధించడం ఇదే మొదటిసారి. నువ్వు మాట్లాడకు నాయనా, నువ్వు నోరు మూసుకో, లేకపోతే పార్టీ గంగలో కలిసిపోతుంది అన్నటువంటిది ఏదో చెప్పారు. అందుకని ఈసారి చాలా సంయమనంతో ఆయన వ్యవహరిస్తున్నారు. సరే, విపక్షాలు సందేహాలు వ్యక్తం చేయటము, ప్రశ్న చిహ్నాలు పెట్టడము, అది విపక్షం యొక్క బాధ్యత. దేశ భద్రత విషయంలో కాంగ్రెస్ కూడా ఈసారి కలిసి వచ్చింది. దేశ భద్రత, దేశ రక్షణ, పాకిస్తాన్కి గుణపాఠం చెప్పే విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడాను, సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఆఖరికి కమ్యూనిస్ట్ పార్టీ కూడా వేరే మాట మాట్లాడలేదు. అది భారతీయ ప్రజానీకంలో ఉన్నటువంటి ఏకాత్మతకి నిదర్శనం. అంటే ప్రజలు పార్టీలను దారికి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. కాబట్టి అన్ని పార్టీలు ఈసారి, ఈ పార్టీ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడింది అని చెప్పడానికి లేదని, అన్ని పార్టీలు ప్రభుత్వం వెనక నిలబడింది. నిజానికి యుద్ధ సమయంలో దేశంలో పార్టీలు ఉండవు, ప్రజలందరూ ఒకటే పార్టీ, భారతదేశం పార్టీ. కాబట్టి అలాగా రాహుల్ గాంధీ కూడా ఈసారి ఎక్కువగా ఏమీ అనలేదు. యుద్ధము ఆగిన తర్వాత ఏమన్నా అంటారు అనేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే తిట్టే నోరు తిరిగే కాలు రెండు ఆగవు కదా. ఆయనకి మధ్య మధ్యలో వియత్నాంకో లేకపోతే కొలంబియాకో వెళ్ళాలి ఆ కాలుకి, అలాగే నోటితో తిట్టాలి. ఆల్రెడీ కుల గణన గురించి ఈరోజు కామెంట్స్ చేశారు. ఢిల్లీలోనో ఎక్కడో మొత్తానికి కులగణన గురించి కామెంట్స్ చేశారు. కులగణన ఆయనకు చెందినటువంటి 2 రాష్ట్రాలు చేసినాయి, కర్ణాటక, తెలంగాణ. కర్ణాటక ఉదాహరణ చెప్పడం లేదు, తెలంగాణ చేసింది, అది అట్లా చేయాలంటున్నారు. కర్ణాటకని ఎందుకు చేయటం లేదు? కర్ణాటక కులగణన తప్పని అంటున్నారా ఆయన? దాని మీద ఆయన ఏం స్పష్టీకరణ ఇవ్వడం లేదు. కాబట్టి మాట్లాడతారు, ఎందుకంటే విపక్ష పార్టీలకి మరి మాట్లాడుతూ ఉంటేనే వాటికి మనుగడ ఉంటుంది కాబట్టి. కానీ ఓకే, ఈ యుద్ధం వరకైతే అన్ని పార్టీలు కలిసి ప్రభుత్వంతో కలిసి పనిచేసినాయి. అది అభినందనీయమైనటువంటి విషయం. సార్, అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ విషయంలో కానీ, విదేశాంగ విధానం విషయంలో కానీ ఈ 10 సంవత్సరాల్లో వచ్చినటువంటి మార్పులు ఏమైనా మనకి దీనికి ఉపయోగపడ్డాయంటారు? ఇంతకుముందు ఏ యుద్ధం జరిగినా పాకిస్తాన్ తోటి ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్, OIC ఏదైతే ఉందో అది పాకిస్తాన్ పక్షాన ఉండేది. ఈసారి 5 రోజుల యుద్ధం ఏదైతే ఉందో ఇస్లామిక్ దేశాలు ఏవి కూడా, అజర్బైజాన్, టర్కీ మినహాయించి మరే దేశము పాకిస్తాన్కి మద్దతుగా మాట్లాడలేదు. సౌదీ అరేబియా, అంటే ఈరోజు ముస్లిం ప్రపంచంలో గొంతుక ఉన్నటువంటి, జేబులో ఇలా చేయి పెడితే డబ్బు తగిలేటటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో, సౌదీ అరేబియా కానీ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కానీ, ఖతర్ కానీ, లేకపోతే బహ్రెయిన్ కానీ, ఈ దేశాలు ఏవి మాట్లాడలేదు. ఈజిప్ట్ పెద్ద దేశం మాట్లాడలేదు. ఇండోనేషియా చాలా పెద్ద దేశము, అత్యధిక ముస్లిం జనాభా ఉన్నటువంటి దేశాల్లో ఇండోనేషియా ఒకటి సైలెంట్గా ఉంది. కాబట్టి ఈ రకంగా మీరు చూసినట్లయితే ముస్లిం దేశాలు ముస్లిం అన్నటువంటి విషయంలో పాకిస్తాన్ని సమర్థించలేదు. ఇది గొప్ప దౌత్య విజయం మనం సాధించాము. రెండవది, ప్రపంచంలోని అత్యధిక దేశాలు భారతదేశము చేస్తున్నటువంటి పోరాటము న్యాయసమ్మతమైనవి అని భావిస్తున్నాయి. మూడవ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈసారి యుద్ధంలో మన బ్రహ్మోస్ కానీ, మన డ్రోన్స్ కానీ, మన
స్కై స్ట్రైకర్ డ్రోన్స్ కానివ్వండి, మన ఆయుధాలు కానివ్వండి, మన ఆకాశ్ తీర్ సిస్టమ్ కానీ ఇవి పనిచేసిన తీరు చూసిన తరువాత ప్రపంచంలో చాలా దేశాలు ఇప్పుడు ఇండియాకు వచ్చి తలుపు తట్టుతున్నాయి. బాబు మాకు కూడా అమ్మండి, మాకు కూడా అమ్మండి, మాకు కూడా అమ్మండి అని అంటున్నారు. కాబట్టి ఇది దేశానికి ఆర్థికంగా కూడా ఉపయోగపడేది, అదేవిధంగా ప్రపంచంలో లీడర్షిప్ని కూడా ఇస్తుంది. అమెరికా అంత తొందరగా భారతదేశంని సమర్థిస్తుందని నేనైతే అనుకోను. ట్రంప్ ఉన్నప్పటికీ, ట్రంప్ భారత మిత్రుడని మనం భావించినప్పటికీ, మనలో చాలామంది నేను ఏ రోజు భావించలేదు. కాబట్టి ఇదొక లాభం జరిగింది. రెండవది, మోదీని ఒక అంతర్జాతీయ లీడర్గా ఈరోజు ప్రపంచం గుర్తిస్తోంది, ఇండియాని ఒక పవర్ హౌస్గా ప్రపంచం గుర్తిస్తోంది. ఇవన్నీ కూడాను 2010 తర్వాత వచ్చినటువంటి మార్పుల వల్ల సాధ్యమైంది. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ ఇవన్నీ కూడాను. ఈరోజు యుద్ధము జరిగితే, రష్యా యుక్రెయిన్ జరిగినప్పుడు యుద్ధం మొదట్లో రష్యాకి సంబంధించిన మొత్తం ఈ మాస్టర్ కార్డు ఏవైతున్నాయో, రష్యాలో ఉన్నటువంటి క్రెడిట్ కార్డు లావాదేవీలన్నీ కూడాను మాస్టర్ కార్డు వీటి మీద జరుగుతాయి. వాటిని అమెరికా బ్లాక్ చేసింది. తక్షణం రష్యాకి పాపం డబ్బుల లావాదేవీ కూడా చేసుకోవడానికి వీల్లేని పరిస్థితి. ఈరోజు మన దేశంలో అది చేయలేరు. కారణం ఏంటంటే మన యూపీఐ మనకుంది, మన ఆధార్ మనకుంది, మన జీపేలు, ఫోన్పేలు మనకున్నాయి. మన ఆర్థిక వ్యవస్థను ఈరోజు ఏ అమెరికానో, రష్యానో, చైనానో శాసించగలిగే పరిస్థితి లేదు. అది కూడా మన విదేశాంగ విధానము చాలా దీర్ఘకాలికంగా ముందు చూపుతో మనం చేసినటువంటి వాటి వల్ల మనం లబ్ధి పొందాము. ఈరోజు ప్రపంచమంతా కూడా ఈ యుద్ధ పరిణామము తరువాత భారతదేశం యొక్క ప్రభావము, భారతదేశం యొక్క ప్రాభవము రెండు కూడా బాగా పెరుగుతాయి. ఎందుకంటే ఏ యుద్ధం జరిగినా ప్రపంచంలో, రాముడికి రావణాసుడికి యుద్ధం జరిగినా కూడా దేవతలు కూడా ఆ మేఘాల మాటున దాగి ఎవడు గెలుస్తాడా అని చూశారు. రాముడు గెలుస్తున్నాడని ఖాయమైన తరువాత మాత్రమే పూలవాన కురిపించారండి. ప్రపంచ దేశాలు కూడాను మేఘాల మాట దాగి నక్కి చూసేటటువంటి దేవతలు లాంటివి. ఇండియా గెలుస్తుందంటే ఇండియా మీద పూలలు వర్షం కురుస్తుంది, మన దగ్గరకు వస్తారు. అదే జరుగుతున్నది, అదే జరుగుతుంది కూడా. అద్భుతం సార్. అండ్ ఫైనల్గా ఒక ప్రశ్న సార్, ముఖ్యంగా ఈరోజు ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం భారతదేశం ముందున్న సవాళ్ళు ఏంటి? రెండు, ఒక భారతీయుడు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఏంటి మీ మాటల్లో? చాలా మంచి ప్రశ్న. మన దేశం ముందున్నటువంటి సవాల్ ఏంటంటే, ఈరోజు ప్రపంచంలో భారతదేశముని దెబ్బ కొట్టగలిగే శక్తి ఏ దేశానికి లేదు, భారతీయుడికి మాత్రమే ఉంది. భారతీయుడు మాత్రమే భారతదేశాన్ని సర్వనాశనం చేయగలడు, బయటవాడు ఎవడు నాశనం చేయలేడు. కాబట్టి సగటు భారతీయుల్లో ఉన్నటువంటి ఇప్పుడు వచ్చినటువంటి పహల్గాం ఆ సంఘటన తరువాత వచ్చినటువంటి దేశభక్తిని పాలపొంగులాగా కానివ్వకుండా దీనికి ఒక శాశ్వతత్వం ఇవ్వడం. ఈ దేశంలో యువకుడు ఉన్నాడు, డ్రోన్స్ తయారు చేస్తున్నాడు. నేను తయారు చేసే చిన్న డ్రోన్లో పేలోడ్ పెట్టి ఒక ప్లేస్లో పేల్చగలిగేటటువంటి సామర్థ్యాన్ని ఇవ్వగలనా? ఇటు పొలంలో ఎరువులు చల్లగలగాలి, అవసరమైతే అదే డ్రోన్లో బాంబు నేను ఫిట్ చేసి పాకిస్తాన్ మీద పంపగలనా? ఈ రకమైనటువంటి ఒక సాధారణ విద్యార్థి కానీ, ఒక సాధారణ ఉద్యోగి కానీ, ఉపాధ్యాయుడు కానీ, లేకపోతే రకరకాల పనులు చేసేటువంటి మనలాంటి వాళ్ళం కానీ, మనందరం కూడాను కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచనతో ఉండి అవసరమైనటువంటి త్యాగాలకు సిద్ధపడేటటువంటి మానసికత మనం డెవలప్ చేసుకోవాలి. మన పిల్లలకు సైన్యంలో చేరటాన్ని ప్రోత్సహించాలి. సైన్యంలో చేర్చలేకపోయినా సైనికుడిలా పనిచేసి పౌరుడిగా, ఒక సమర్థవంతమైన పౌరుడిగా ఎలా ఉండాలన్నది మనము నేర్పగలగాలి. సో నా దృష్టిలో భారతదేశం ముందు ఆర్థికపరమైనటువంటివి, అంతర్జాతీయపరమైనటువంటి సమస్యలు ఏమీ లేవండి. అన్నిటిని ఇండియా అధిగమించగలదు. భారతీయులు సిద్ధమైతే ఇవన్నీ సాధ్యమవుతాయి. సగటు భారత పౌరుడు సిద్ధం కాకపోతే, భారత పౌరుడు నేను అమెరికాలో పెట్రోల్ బంకులో $10 కోసం ఉద్యోగం చేయడానికి సిద్ధమవుతాను, కానీ ఇండియాలో ఉండి నేను సైంటిస్ట్గాను ఇస్రోకి సహాయం చేయడానికి నేను సిద్ధంగా లేను అని అనుకుంటే ఏం చేస్తాం? సో ఈ దేశపు పౌరుడు, నేను అమెరికాలో ఉన్నాను, సరే ఉద్యోగం చేస్తున్నాను, హౌ టు హెల్ప్ ఇండియా వైల్ బీయింగ్ ఇన్ అమెరికా, ఈ రకంగా ఆలోచిస్తున్నామా? సో ఇండియన్స్ని ఇండియా యొక్క భవిష్యత్తు కోసం సమాయత్తం చేయటమే భారతదేశం ముందున్నటువంటి అతిపెద్ద సవాలు నా దృష్టిలో. మిగతావన్నీ చాలా చిన్నవండి. మిగతావన్నీ ఎలాంటివంటే చాలా చిన్నవి. కంచంలో అన్నము భారతీయుడు, ఈ పక్కనుండే పచ్చళ్ళు గిచ్చళ్ళు అంతా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, ఆర్థిక డెవలప్మెంట్, గోల్డ్ రిజర్వ్స్, లేకపోతే ఎకనామిక్ పొజిషను, అంతర్జాతీయ, ఇవన్నీ కూర, పచ్చడి, చారు, మజ్జిగ లాంటివి.
మధ్యలోది లేకపోతే ఆ చుట్టూ ఉన్నవి ఎందుకు ఉపయోగపడవు. కాబట్టి ఇది ముఖ్యమైనది. భారతీయ ప్రజానీకము కంట్రీ ఫస్ట్ అని ఆలోచించే దిశగా మనం ముందుకు సాగాలి. ఏం చేసినా కూడా దేశం ముందు. నేను చేసే ఈ పని వల్ల నా దేశానికి లాభం కలుగుతుందా, నష్టం కలుగుతుందా. ఎవరో ఫేస్బుక్లో అమ్మాయి పరిచయం అవుతుందా, ఐ లవ్ యూ అంటుంది అనగానే వీడు బట్టలతో పాటు బుర్ర కూడా విప్పేసేసి రహస్యాలన్నీ ఇచ్చేస్తున్నాడు. వాడు హనీ ట్రాప్లో ఎంతెంతమంది పడిపోతున్నారు. బాగా చదువుకున్నటువంటి వాడిని వాడెవడో ఎక్కడో కూర్చుని నువ్వు డిజిటల్ అరెస్ట్ అయ్యావు అనగానే 30 లక్షలు 40 లక్షల రూపాయలు ఆ డిజిటల్ అరెస్ట్ చేసిన వాడికి చెల్లించేసేసుకుని తర్వాత అయ్యో నేను మోసపోయానని ఏడుస్తున్నాడు. కాబట్టి సర్వసాధారణ దేశ ప్రజలలో దేశభక్తి, అవేర్నెస్, సిచ్యువేషనల్ అవేర్నెస్. యుద్ధం వస్తే నేనేం చేయాలి. యుద్ధం వస్తే చాలా సింపుల్ అండి. నా ఇంట్లో లైట్లు ఆర్పుకుని నేను చీకట్లో ఉండాలి. దానికి నేను సిద్ధమా? ఎందుకంటే నీ లైట్ వెలుగుతుంటే పైన ఉన్న వాడికి తెలుస్తుంది ఇక్కడ ఒక ఇల్లు ఉందని, లేకపోతే ఇక్కడ ఏదో ఉందని. దాన్ని బట్టి వాడి యొక్క కెమెరాలు యాక్టివ్ అవుతాయి. మొత్తం ఇక్కడ పలానా చోట శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉంది, దీన్ని ధ్వంసం చేయాలి, లేకపోతే హకీంపేట ఎయిర్పోర్ట్ ఉంది, దాన్ని ధ్వంసం చేయాలని అనుకుంటాడు. నా ఇంటికి నా అద్దాలకి నల్లటి పెయింట్ పూసుకుని రాత్రిళ్ళు చీకటి ఇది చేసుకుని ఇంట్లో చిన్న గుడ్డి దీపంతో రాత్రి గడపాలి, ఏసీ లేకుండా, దానికి నేను సిద్ధమా? సో సర్వసాధారణ ప్రజానీకం యొక్క సిద్ధత అనేది చాలా ముఖ్యమైందండి. వాళ్ళు దేశం కోసం నేను త్యాగానికి సిద్ధమా కాదా. అవసరమైతే నా పిల్లవాడికి నేను పాలు పట్టడానికి ఏదైతే ఓవల్టీనో బ్రూవో ఏదైతే ఉందో అది ఆపుతాను, ఆ డబ్బుని నేను ఆర్మీకి అవసరమైతే డొనేట్ చేస్తానన్నటువంటి మానసికత మనకు వస్తుందా? అప్పుడు ఈ దేశాన్ని ఎవడు కొట్టలేడండి. అది మనము ఎట్లా సాధిస్తాము? వ్యక్తిలో దేశభక్తి నిండడము, కంట్రీ ఫస్ట్ అన్నటువంటి ఆలోచన వాళ్ళు తీసుకుని రాగలిగితే. మీకు రెండవ ప్రపంచ యుద్ధంలోని ఒక్క ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. రెండవ ప్రపంచ యుద్ధంలో ఒక ఆవిడకి వీధులు ఉడిచే బాధ్యత ఇచ్చారు. సైనిక స్థావరం దగ్గర ఆమె వీధులు ఉడుస్తుంది. వీధులు ఉడుస్తూ చిన్న చిన్న కాగితం ముక్కలు కనపడితే ఆ కాగితం ముక్కల్ని జాగ్రత్తగా చదివి చూసి వాటిని జాగ్రత్తగా చింపుతోందిట. ఒక మిలిటరీ అధికారి వచ్చి ఏంటమ్మా నువ్వు ఏం చేస్తున్నావు అని అడిగాట. ఏమోనండి ఇది మిలిటరీ కంటోన్మెంట్ ఏరియా కదా, ఎవడు ఏ కాగితంలో ఏం రాసుకున్నాడో, ఎక్కడ ఏ పేరు ఏ అడ్రస్ రాసుకున్నాడో ఆ కాగితం గాల్లో వచ్చి అలా వచ్చి రోడ్డు మీద పడింది. అందుకని ఇది ఒకవేళ దేశ యొక్క రహస్యం కనుక అటు ఇటు అయ్యేటువంటి పరిస్థితి ఉందేమోనని చింపేసేసి చదివేవాడికి ఎవరికి కూడా అర్థం కాకుండా ఉండేలాగా నేను చేస్తున్నాను అని. ఊడ్చే వ్యక్తికి, వీధులు ఊడ్చే వ్యక్తిలో ఆ స్థాయి దేశభక్తి అవగాహన ఉందనుకోండి, ఆ దేశాన్ని ఎవడు కొట్టలేడండి. అంటే ఉదాహరణ వచ్చింది కాబట్టి రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ అమెరికాలో బెలూన్స్ ద్వారా రకరకాల అసత్య ప్రచారాల్ని ప్రచారం చేసింది. 5 ఏళ్ల పాటు బెలూన్స్ పంపుతూనే ఉంది సమాచారంతో. దానిలో సమాచారము, న్యూస్ పేపర్సు, రకరకాల అమెరికా వ్యతిరేక వార్తలు. అమెరికన్ ప్రజలు 5 ఏళ్ల పాటు స్పందించలేదండి. 5 ఏళ్ళు 3 ఏళ్ళు అనుకుంటాను, అమెరికా యుద్ధం చేసింది తక్కువ సమయం, స్పందించలేదు. తర్వాత యుద్ధం అయిన తర్వాత చర్చించినప్పుడు జపాన్ వాడు అన్నాడు అనమాట, మేము అమెరికన్ ప్రజల మీద ఇంత ఇన్ఫర్మేషన్ బొంబార్డ్ చేసినా కూడాను అమెరికన్ ప్రజలు మా బెలూన్స్ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని చూసి ఒక్కడు కూడాను చలించలేదు. దాంతో మా ప్లాన్స్ అన్ని విఫలమైనాయి అన్నారు. కాబట్టి సర్వసాధారణ ప్రజానీకం పుకార్లను నమ్మకుండా ఉండడము, చేసే పనుల్లో దేశం గురించి ఆలోచించడము, ఇది చెయ్యగలగడము, ఇది చేసేలా చేయటము, సర్వసాధారణ ప్రజానీకము ఈ రకంగా మన చుట్టుపక్కల ఎవడన్నా పాకిస్తానీ అనుకూలంగా ఉన్నవాడు కనీసం వాడు డీటెయిల్స్ కనుక్కుని అందించాల్సిన వాళ్ళకి అందించటం. మన చుట్టుపక్కల ఎవడైనా కూడా కొంత చైనాకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు, ఎవడో వాడి డీటెయిల్స్ కనుక్కోవడము, మనం వెళ్తున్న ఏరియాలో కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు, సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారు. ఇది మనము నేర్చుకోగలిగితే మనము ఐ థింక్ ఇండియన్ సిటిజన్స్ ఆర్ ద బెస్ట్ సిటిజన్స్ ఇన్ ద వరల్డ్. మనల్ని ప్రపంచంలో ఏ దేశం మీద కూడా 1500 సంవత్సరాలు ఏకధాటిగా దాడి జరగలేదండి. 15 శకులు, కుషాణులు, హూణులు, స్కైథియన్లు, పార్థియన్లు, బ్యాక్ట్రియన్లు, గ్రీకులు, ఆ తర్వాత వచ్చి మొఘలులు, పఠాన్లు, తుర్కులు, బ్రిటిష్ వాళ్ళు, పోర్చుగీసు, డచ్, లేకపోతే ఇంకొకడు ఫ్రెంచ్, ఇంతమంది దాడి చేసినా కూడా మన స్వత్వాన్ని మనం కోల్పోకుండా 10,000 సంవత్సరాల క్రితం ఏ వేదమంత్రం అయితే మన పూర్వీకులు చదివారో అదే వేదమంత్రాన్ని ఈరోజు మీ ఇంట్లో నా ఇంట్లో మనము చదవగలుగుతున్నామంటే ఇది ఇటువంటి జాతి లేదండి ప్రపంచంలో. మీకు ఈ రకంగా పోరాడిన జాతి లేదు అసలు.
కాబట్టి ఇంత గొప్ప జాతి, ఆ జాతిని మేల్కొల్పే పనిని మనం చేయాలి. ప్రతి పౌరుడు తన బాధ్యతని గుర్తించాలి. అప్పుడు మనం విజయం సాధిస్తాము. సైనికులు చేస్తారు. మన స్థాయిలో ఏదైతే యుద్ధం ఉందో అది మనము చేయవలసినటువంటి అవసరం. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా చాలా అద్భుతమైన మాట చెప్పారు. అండ్ ఇక్కడ ఒక్క మాట సార్, అంటే నాకు తెలిసి ఈ ప్రశ్నకి చాలా పెద్ద సమాధానం ఉంటుంది, కానీ మీరు చిన్నగా చెప్పినా పర్లేదు. ఇప్పుడు మేలు కొల్పే పరిస్థితి అది మనం చేయాలి అంటున్నారు. ఆ మేలు కొల్పాల్సినటువంటి పరిస్థితి దాపురించింది. అవునండి, మన దేశంలో దేవుణ్ణే కౌసల్య సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని దేవుణ్ణే మేల్కొల్పుతున్నాం మనం. ప్రపంచంలో ఎక్కడన్నా దేవుణ్ణి మేల్కొల్పే జాతి ఉందా? మన దగ్గర దేవుణ్ణే మేల్కొల్పుతున్నప్పుడు మనం పడుకోను పెడతాము దేవుణ్ణి. జో అచ్యుతానంద జోజో ముకుంద అని పడుకోను పెడతాము. కౌసల్య పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్టం దైవమాహ్నికం అని చెప్పి నీ పనులని మనం లేపుతున్నప్పుడు ఈ దేశ ప్రజలను కూడా లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది. అది మన ఆ రకంగా పనిచేసేటటువంటి ఒక అవేర్ వర్గం ఉండాలి. వీళ్ళు ఆ పనిని కొనసాగించాలి. వైతాళికులుగా పనిచేసేటటువంటి ఒక వర్గము, ఇదం నమమా, ఇది నాది కాదు, ఇదం రాష్ట్రాయ స్వాహ, ఇది జాతి యొక్క ఆస్తి, నా యొక్క ఊపిరి, నా సర్వస్వము జాతిది, దేశానిది అని అనుకుని పనిచేసే వర్గము. దానికి మీరు ఏ పేరన్నా పెట్టుకోండి, వాడు ఉంటే మిగతా అంతా ఉంటారు. రాముణ్ణి తయారు చేసింది విశ్వామిత్రుడండి. విశ్వామిత్రుడి పనిచేసేవాడు కావాలి. రాముడు హాయిగా అయోధ్యలో తండ్రి దగ్గర ఉండి ఠుమక చలత రామచంద్ర బాజత పేంజని అని పాటలు పాడుకుంటూ ఉండేవాడు. అద్దంలో నాకు సూర్యుని చూపించమని. లేదు దశరథ నీ పిల్లోని నాకు ఇవ్వు అని తీసుకెళ్ళిన తర్వాత అడవిలో చూపిస్తాడు. పెద్ద పెద్ద గుట్టల్ని చూపిస్తాడు, ఎముకల గుట్టలు, పుర్రెలు ఎముకలు. గుట్ట చూపిస్తే విశ్వామిత్ర ఏమిటిది అని అడుగుతాడు. గురువుగారు ఏమిటిది అంటాడు. అంటే ఇవంతా కూడాను ధర్మం కోసం పోరాడినటువంటి ఋషులు మునులు, వీళ్ళ మీద రాక్షసులు అత్యాచారం చేసి చంపితే ఆ చనిపోయినటువంటి మహాత్ముల యొక్క గుట్టలు, కంకాళాల గుట్టలు ఇవి అంటాడు. ఆ క్షణంలో ఆ బాలరాముడు ప్రతిజ్ఞ చేస్తాడండి. ఏమని ప్రతిజ్ఞ చేస్తాడంటే తులసీదాస్ రామాయణంలో చెప్తారు, నిశచర హీన కరవు మహి భుజ ఉఠాయ ప్రణకీని. భుజములు ఎత్తి రాముడు ప్రతిజ్ఞ చేస్తాడు, ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానని. సో రాముడిలో నేను ఈ ప్రపంచాన్ని రాక్షస విహీనంగా చేస్తానన్న ప్రేరణ ఇవ్వగలిగిన విశ్వామిత్రుల్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. రాముడు ఆటోమేటిక్గా తయారవుతాడు. కాబట్టి ఈ సమాజం కోసం పనిచేసేటటువంటి ఒక శక్తి, దాని సంఘటననండి, సంస్థానండి, పేరు పెట్టండి, పేరు పెట్టకపోండి, ఈ రకంగా విశ్వామిత్రుడికి ఏమొచ్చింది? రాముడు రాక్షసులను చంపితే రాముడికి పేరు వచ్చింది, పెళ్ళి రాముడికి అయింది, విశ్వామిత్రుడికి ఏమైంది? విశ్వామిత్రుడు రామాయణంలో కేవలం రాముల వారికి ఆ ఎముకల గుట్టలు చూపించి, అదిగో హోమాల్ని రాక్షసులు ధ్వంసం చేస్తున్నారు, కాపాడమని చెప్పి అంటాడు. అదిగో తాటకి దాన్ని వధించు, తాటకిని వధించు, అది స్త్రీ అని చూడక దాన్ని వధించు అంటాడు. ఆ తర్వాత విశ్వామిత్రుడు ఎక్కడ పోయాడు? ట్రిగ్గర్ నొక్కిన తర్వాత, స్విచ్ వెలిగించిన తర్వాత విశ్వామిత్రుడు పాత్ర లేదు రామాయణంలో. ఈ దేశానికి విశ్వామిత్రుల అవసరం ఉన్నది. విశ్వామిత్రుల్ని తయారు చేసేటటువంటి వ్యవస్థని మనం బలోపేతం చేస్తే రాములు ఆటోమేటిక్గా పుట్టుకొస్తారండి. అది నా అభిప్రాయం. కాబట్టి మనము ఈ రాముడు రావాలని కోరుకోవడం కాదు, రాములను తీసుకొచ్చేటటువంటి విశ్వామిత్రులను తయారు చేయాలి. విశ్వామిత్రుడు వస్తే రాముడు ఆటోమేటిక్గా వస్తాడు. కాబట్టి అది మొన్న మన ఆర్మీ ఎయిర్ ఫోర్స్ మా చీఫ్ మార్షల్ కూడా ఇదే తులసీదాస్ యొక్క రామచరిత్ మానస్ నుంచి కోట్ చేశాడు ఆయన. వినయన మానత జలధి జబ్ గయే తీన దిన బీత బోలే రామ సకోప తబ భయబిన హోయన ప్రీత్ అంటాడు. సముద్రుడిని దారి ఇవ్వయ్యా, మేము వెళ్తాము, లంక మీదకి వెళ్తాము అంటే 3 రోజులు చేతులు జోడించి అడిగితే వాడు ఇవ్వలేదు సముద్రుడు. పైగా ఇంకా ఎక్కువ అలలు చేస్తే అప్పుడు రాముడి కోపం వచ్చిందట. వినయన మానత జలధిజబు, ఈ నది సముద్రము వినయంతో చెప్తే వినదు, గయే తీని దిన బీత్ 3 రోజులు ఉట్టిగా వేస్ట్ అయిపోయినాయి అని రాముడు అప్పుడు బోలే రామ సకోపతబు, అప్పుడు కోపంతో అన్నట్ట, భయబిన హోయన ప్రీతయే, వీడికి భయమేంటి చూపిస్తే కానీ వీడు దారికి రాడని బాణం తీశాట. సముద్రుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దారి ఇచ్చాడు, నువ్వు ఏ రాయి వేస్తే నీ పేరు రాసిన ఏ రాయి ఉంటే ఆ రాయి పైకి తేలుతుందయ్యా అని చెప్పాడు. కాబట్టి మన ఎయిర్ వైస్ మార్షల్
కోట్ చేసినటువంటిది ఏమంటే తులసీదాస్ రామాయణం నుంచి. కాబట్టి ఇది ఈ దేశంలో అటువంటి ఫోర్స్ని తయారు చేయాలి. దానికి మీరు ఏదైనా పేరు పెట్టండి, విశ్వ హిందూ పరిషత్ అనండి, ఆర్ఎస్ఎస్ అనండి, ఇంకోటి అనండి. ఆ శక్తిని తయారు చేయాల్సినటువంటి, బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ప్రజలందరికీ కూడాను ఈ దేశభక్తిని నింపేటటువంటి ప్రయత్నం జరగాలి. బాల్యం నుంచి దేశం గురించి ఆలోచించేటటువంటి తత్వాన్ని పెంచాలి. దేశం గురించి ఆలోచించినటువంటి పిల్లలు ఇలా వదిలేసి అమెరికాకి వెళ్ళిపోతారు. లేకపోతే అమెరికానే కాదు, ఏ దేశానికన్నా వెళ్తాడు. పాకిస్తాన్కి రహస్యాల్ని అమ్ముతున్నవాడు కూడా మనవాడేనండి. వినయ్ సింగ్లు, వీర్ సింగ్లే అమ్ముతున్నారు. కాబట్టి దేశభక్తిని పెంచాలి. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, వీడియో ఎలా ఉంది అని నేను అడగాల్సిన అవసరం కూడా లేదనుకుంటున్నా. నాకైతే చాలా 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 బాగుంది. అండ్ ఎన్నో ప్రశ్నలకి మీకు సమాధానాలు దొరికాయి. అండ్ మీరు ఈ వీడియో షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ విషయ పరిజ్ఞానం మీరు పెంచుకోర్రి, మీ చుట్టూ ఉన్న వాళ్ళతోటి పంచుకునే ప్రయత్నం చేయర్రి. జై హింద్, మేరా భారత్ మహాన్.